హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? మనం ఈరోజు గుమ్మడి రవీంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లోని ఓ అధునాతన భవంతి పుట్టుకతోనో లేక ఆ తరువాత ప్రమాదవశాత్తూనో కలిగిన శారీరక లోపాల్ని, వైకల్యాల్ని సరిచేసే ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ అది. సౌందర్యాలకు మెరుగులు దిద్ది మరింత సౌందర్యమయంగా తీర్చిదిద్దే శస్త్రచికిత్సలో అగ్రగామి ఆ క్లినిక్. కన్సల్టింగ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు డాక్టర్ మెర్విన్. రిసెప్షనిస్ట్తో ఏదో చెప్పి నేరుగా ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించాడు. అక్కడ ఆపరేషన్ టేబుల్ మీద పడుకుని ఉన్నాడు ఒక వ్యక్తి. అతను శాన్ ఫ్రాన్సిస్కోకో అమెరికాకో చెందినవాడు కాదు, ఒక భారతీయుడు. డాక్టర్ మెర్విన్ను చూసి చిరునవ్వు నవ్వాడు అతను. టేబుల్ దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి ముఖంలోని ప్రతి భాగాన్ని పరిశీలనగా చూశాడు డాక్టర్ మెర్విన్. టేబుల్ పక్కన మానిటర్లు, ఆధునిక మెడికల్ పరికరాలు, క్లినికల్ కత్తులు, స్కాల్పెల్, కత్తెరలు, ఫ్లోర్ నెఫ్లు డిజిన్ఫెక్ట్ చేయబడి తళతళ మెరుస్తూ ఆ వ్యక్తి ముఖం మీది చర్మాన్ని, అవయవాల్ని కోయడానికి సిద్ధంగా ఉన్నాయవన్నీ. అనెస్థీషియా ఇచ్చినా ఇవ్వకున్నా ఆ కోతకి సిద్ధమేనన్నట్లుగా ఉద్వేగంతోనూ ఓ విధమైన స్థిర సంకల్పంతోనూ ఉన్నాడతను. గుండె ఎగసి ఎగసి పడుతోంది. శిల్పి ఉలి దెబ్బల్ని మౌనంగా స్వీకరించే శిలలా మార్చేసుకున్నాడతను తనను తాను. స్వల్పంగా బిగిసి ఉన్న పిడికిలిలో ఓ పట్టుదల, ఓ దీక్ష, అనుకున్న లక్ష్యం సాధించాలన్న తపన. ఒక హృదయంలో 1000 వీణలు మోగించాలనే అపురూపమైన లక్ష్యం అది. ఒక గుండెలో తీయదనాల జలపాతాల్ని సృష్టించడమనే దీక్ష అది. ప్రేమ అనే 2 అక్షరాలకి నిఘంటువులకందని కమ్మని అర్థాన్ని ఆవిష్కరించడమనే తపన. డాక్టర్ మెర్విన్ తన చేతిలోకి స్కాల్పెల్ తీసుకున్నాడు. ఆ వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు. డాక్టర్ చేతిలోని పరికరం ఆ వ్యక్తి ముక్కు దూలం మీదికి చేరింది. మూసుకున్న ఆ వ్యక్తి కనురెప్పల మాటున నిశ్శబ్దంగా జ్ఞాపకాల కదలికలు. కొన్నాళ్ల క్రితం నాటి గతం. ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని గతం. జీకేఆర్ మహిళా కళాశాల. ఉదయం 9:45. ఆ కాలేజీకి ఎదురుగా ఉన్న ఓ చెట్టు కింద యమహా ఆపాడు ఓ యువకుడు. నేవీ బ్లూ ఆక్సెంబర్గ్ ఫ్లూ స్లీవ్లెస్ చొక్కాలో షోకేస్లోని కొత్త టైటన్ వాచ్లా ఉన్నాడతను. తలంటు పోసుకున్న జుట్టు నుదుటి మీదకి పడుతోంది అలలు అలలుగా. ఆ ఉదయపు టెండపడి పాలిష్ చేసిన షూస్ మెరుస్తున్నాయి. రిస్ట్ వాచ్లోకి ఓసారి చూసుకున్నాడు. 9:50. యథాలాపంగా ఆ కాలేజీ గేటు దగ్గరున్న వాచ్మెన్ను చూశాడు. అతని పెదవుల మీద ఓ నవ్వు. చేస్తే ఇలాంటి ఉద్యోగం చెయ్యాలి. జీతం ఎంత తక్కువైనా కలర్ఫుల్గా ఉండే క్యాంపస్ని అనునిత్యం వీక్షించే గొప్ప అదృష్టం. కళ్ళకి ఎంతో ఆరోగ్యం అనుకున్నాడు. జీన్స్ వేసుకున్న వాళ్ళు, చుడిదార్లు వేసుకున్న వాళ్ళు సీతాకోక చిలుకల కాలనీలా ఉంది. సిగరెట్ తీసి వెలిగించాడు అతను. గబగబా 4-5 పఫ్లు లాగేసి మిగతాది పారేశాడు అతను. ఇంకొద్దిసేపట్లో అక్కడకు రానున్న కాలేజ్ బస్ కోసం వేచి చూస్తున్నాడు. ఆ బస్సులో మృదుల వస్తుంది కాలేజీకి. మృదుల గురించి తలపు అతని మనసులో కదిలిందో లేదో బస్సు వచ్చేసింది. కాలేజీ గేటు పక్కగా ఆగిన బస్సులోంచి అమ్మాయిలు దిగుతున్నారు. అతని కళ్ళు మృదుల కోసం వెతుకుతున్నాయి. 2 క్షణాల తరువాత ఆ కళ్ళు వెలిగాయి. బస్సు నుండి క్రిందికి దిగుతోందామె. ఆమె వైపు నడిచాడు. దగ్గరకెళ్ళి హలో పలకరించాడు. పువ్వు పరిమళించినట్లు ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అతను వెంటనే తనతో తెచ్చిన తాజా గులాబీని ఒక గ్రీటింగ్ కార్డుతో కలిపి ఆమెకిచ్చాడు. పచ్చని ఆకులతో పాటు తుంచిన ఎర్ర గులాబీ అరవిరిసిన తాజాదనంతో మెరుస్తోంది. వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పాడతను. థ్యాంక్ యూ. పెదాల మీద నవ్వు పువ్వు చెదరకుండానే అంది. క్లాసులు ఎగ్గొట్టేయకూడదు, సరదాగా సినిమాకి వెళదాం. ఎగ్గొట్టక్కర్లేదు, ఈ పూట క్లాసులు లేవు. అయితే వెళదామా? ఏంటి? మృదుల ముఖం చిట్లించి సిగరెట్ తాగావా అడిగింది. అతను అదిరిపడ్డాడు. లేదు మృదుల, ఇందాక నా ఫ్రెండ్ ఒకడు ఇక్కడే ఉన్నాడు, వాడు కాల్చాడు.
ఆ వాసన అదే అన్నాడు కంగారు కనపడనివ్వకుండా. నేను నమ్మను అన్నట్లుగా చూసింది మృదుల. రా ఎక్కు అన్నాడు యమహా మీద కూర్చుని కిక్ స్టార్ట్ చేసి. 80 కిలోమీటర్ల దూరం చూపిస్తోంది స్పీడోమీటర్ ముళ్ళు. మెల్లగా యమహా వెనక కూర్చున్న మృదుల అంది, నడుం పట్టు కూర్చోవచ్చుగా, అలా భయపడకపోతే. ఎక్కడికిప్పుడు? ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కూల్గా ఏదైనా తాగి హాట్గా ఏదైనా మూవీకి వెళదాం. నువ్వు సిగరెట్ తాగావు కదూ? యాక్సిలేటర్ మీద అతని చెయ్యి వణికింది. సమాధానం చెప్పలేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నీ ఫ్రెండ్ ఎవడో తాగాడని. నీ షర్ట్ నుంచి ఆ కొంప వస్తోంది. సెన్స్ ఆఫ్ స్మెల్ నీకు మరీ ఎక్కువగా ఉంది మృదుల. తాగలేదంటే నమ్మవు. నా ఆరోగ్యం మీద ఎందుకు నీకింత శ్రద్ధ? నీ ఆరోగ్యం మీద శ్రద్ధ కాదు, నాకు ఆ కంపు పడదు. మాట్లాడలేదు. నా కోసం నువ్వు ఆ పాడు సిగరెట్ మానలేవా? వారానికి 2-3 సార్లు మానేస్తూనే ఉన్నానుగా. నువ్వు బాగుపడవు పో. ఏసీ రెస్టారెంట్ దగ్గర ఆపాడు యమహా. ఇద్దరూ దిగారు. గాజు తలుపు దగ్గరకు రాగానే అక్కడ యూనిఫామ్లో ఉన్న హోటల్ ఉద్యోగి సెల్యూట్ చేశాడు. అతన్ని చూడగానే మృదుల వాళ్ళ కాలేజ్ వాచ్మెన్ గుర్తొచ్చాడు అతనికి. రెస్టారెంట్ లోపల జనం అంతగా లేరు. మూలనున్న టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు వాళ్ళు. మృదుల, నీకు ఇది తెలుసా? అడిగాడతను ఉన్నట్టుండి. ఏది? లేడీస్ కాలేజీ గేట్మెన్గానో ఉమెన్స్ హాస్టల్ వాచ్మెన్గానో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ కళ్ళ డాక్టర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. అదేంటి? ఆశ్చర్యంగా అడిగింది మృదుల. అదంతే, వాళ్ళ కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయట. ఎల్లవేళలా నయనానందకర దృశ్యాలే కదా వాళ్ళకి. దాంతో వాళ్ళకి కళ్ళకు సంబంధించిన సమస్యలేవీ రావట. అమెరికాలో కళ్ళ నిపుణుల పరిశోధనల్లో తేలిందట ఈ విషయం. చాలే, తమరి సొంత అభిప్రాయానికి అంత బిల్డప్ అక్కర్లేదు. ఐస్ క్రీమ్ తిందామా? మృదుల తలూపింది సరేనన్నట్లుగా. వెయిటర్కి ఆర్డర్ ఇచ్చాడు. 1 వెనిలా, 1 బటర్ స్కాచ్, స్మాల్ కప్స్. వెయిటర్ వెళ్ళగానే అతను ప్యాంటు జేబులో చేయి పెట్టి ఏదో బయటకు తీశాడు. చిన్న వెల్వెట్ బాక్స్ తెరచి మృదుల కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు, ప్రేమికుల రోజు జ్ఞాపకార్థంగా నా వ్యాలంటైన్కి ఓ చిరు కానుక. అతని చేతిలో ఉన్న ఉంగరాన్ని చూస్తోంది మృదుల. నన్ను తొడగని అంటూ ఆమె వేలును ముట్టుకున్నాడు అతను. కంగారుగా చెయ్యి వెనక్కి తీసేసుకోబోయింది. అతను గట్టిగా పట్టుకుని వదల్లేదు. ప్లీజ్ వదులు మధు, అందరూ చూస్తారు. మనల్ని చూడడం ఒక్కటే పని కాదు ఇక్కడున్న వాళ్ళకి. అయినా చూస్తే చూడని ఏమవుతుంది? ఇవన్నీ ఈ రోజుల్లో సర్వసాధారణం. వేలు కాదు, ఇంకా ఏవేవో పట్టుకోవడం కూడా సర్వసాధారణమే అంటూనే ఆమె వేలికి ఆ ఉంగరం తొడిగాడు. ఆమె వేలుని తాకిన స్పర్శ వెచ్చటి ఆవిరిని అతని గుండెల్లోకి పంపింది. నీ వేలు ఆ రింగ్కి ఎంత అందాన్నిచ్చిందో చూడు అన్నాడు. థ్యాంక్స్ ఫర్ ది ఫ్లాటరింగ్ అంది గమ్మత్తుగా నవ్వి. అతను ముఖం అదోలా పెట్టాడు. నిన్ను పనిగట్టుకుని పొగుడుతున్నాననా నీ ఫీలింగు? నిజం చెప్తే ఇదే చిక్కు. అయినా మీ ఆడాళ్ళంతా ఇంతే. ప్రశంసని మెచ్చుకోలుని లోపల ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. పైకి మాత్రం అలా కనపడరు. ఈసారి మృదుల ముఖంలో రంగులు మారాయి. ఆడవాళ్ల మనస్సు మీద, ఆడవాళ్లను చూసే మగాళ్ల కళ్ళ ఆరోగ్యం మీద తమరు రీసెర్చ్ చేస్తున్నారా ఏమిటి బాబు? అమ్మో, రేపు పెళ్ళయ్యా కూడా ఇలాగే మాట్లాడతావా ఏంటి? నేను ఇలా మాట్లాడితే మీ ఆవిడ చూస్తూ ఊరుకుంటుందా? అతను నవ్వాడు. ఇంత గాఢంగా నన్ను ప్రేమించేసి పెళ్లి చేసుకోవా? ఏమో బాబు, పెళ్ళంటే నాకు భయమేస్తుంది అంది. వెయిటర్ ఐస్ క్రీమ్ కప్స్ తెచ్చి వాళ్ళకి ఎదురుగా చెరొకటి ఉంచాడు. స్పూన్తో బటర్ స్కాచ్ తీసి నోట్లో పెట్టుకుని అడిగాడు, భయమా? అవును, ఆశ్చర్యంగా ఉందే. ప్రతి ఆడపిల్ల పెళ్లి కోసం తహతహలాడుతోంది. అదే కాకుండా ఒకరిని ప్రేమించిన అమ్మాయి అయితే వాడెక్కడ హ్యాండ్ ఇస్తాడో అన్న భయంతో ఇంకొంచెం ఎక్స్ట్రాగా తొందరపడుతుంది. నువ్వేంటి ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నావు? మధు, ఆమె స్వరంలో గాంభీర్యం చోటు చేసుకోవడం అతను గమనించాడు. మా ఇంట్లో మా అమ్మా నాన్నల్ని చూశాకో లేక చుట్టుపక్కల నాకు తెలిసిన చాలామంది పెళ్ళైన వాళ్లను చూసో నాకు నిజంగా పెళ్ళంటేనే భయం పుట్టుకొస్తుంది. పెళ్లికి ముందు మగాడు కనపరిచే శ్రద్ధ, ఆసక్తి, ఆపేక్ష పెళ్ళవగానే పూర్తిగా కనుమరుగైపోతాయి. నిర్లక్ష్యం, అసహనం, కోపం, విసుగు వచ్చేస్తాయి. ఎప్పుడూ తగువే, ఎప్పుడూ వాదనే, ఏదో ఒక విషయంలో పోట్లాటే. పెళ్లికి ఉన్నంత సున్నితత్వం, మనసు గాయపరచకుండా ప్రవర్తించాలనే సెన్సు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో మరి. నిరంతరం వాగ్యుద్ధాలు,
ఒకరంటే ఒకరికి నిరాసక్తత, రొటీన్నెస్. చాలా ఫ్యామిలీస్ ఇలాగే ఉంటాయి. అందుకే పెళ్ళనగానే భయం వేస్తుంది నాకు. అతను ఐస్ క్రీం తినడం ఆపి మరీ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కొన్ని క్షణాలు అలా నిశ్శబ్దంలో కరిగాయి. అతను అన్నాడు, నీ మాటల్లో చాలా నెగిటివ్ దృక్పథం కనిపిస్తుంది. అందరూ అలాగే ఎందుకుంటారు? మనం పాఠకులకి పరిచయమైన ఫస్ట్ సీన్లోనే ఇంత సీరియస్ డిస్కషన్ పెట్టుకుంటే బోర్ ఫీల్ అవుతారు వాళ్ళు. ఇక ఆపేద్దాం ఆ టాపిక్ అంది మృదుల ఉంగరం పెట్టున్న వేలును చూస్తూ అన్నది. థ్యాంక్స్ ఎనీవే ఫర్ ది లవ్లీ రింగ్. సాయంత్రం 6:30 సమయం. కంప్యూటర్ సెంటర్ నుంచి బయటకు వచ్చింది మాలతి. షెడ్లో పార్క్ చేసిన కెనటిక్ హోండాని స్టార్ట్ చేసి బయలుదేరింది. మొగల్రాజపురంలో ఉన్న వాళ్ళ ఇంటికి 25 నిమిషాల్లో వచ్చి చేరింది. మాలతి బండి చప్పుడు విని వాళ్ళ పక్కింటి ఆవిడ గబగబా ఇంట్లోకి వెళ్ళి ఏదో తెచ్చి మాలతి దగ్గరకు వచ్చింది. మాలతి, మీ అమ్మ రైతు బజార్కి వెళ్ళింది, నువ్వు వస్తే తాళాలేవమంది అంటూ తాళం చెవి ఆమెకు అందించింది. ఎంతసేపు అయిందాంటీ వెళ్ళి అడిగింది మాలతి తాళం చెవి అందుకుని తలుపు దగ్గరగా వెళుతూ. గంటయింది, వస్తూ ఉండవచ్చు అని చెప్పింది. ఆ పక్కింటి ఆవిడ వెళ్ళిపోయింది. మాలతి తాళం తీసి తలుపు తెరిచింది. ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసింది. కానీ తలుపు బోల్ట్ పెట్టలేదు. పుస్తకాలని ర్యాక్లో పెట్టి స్నానం చేద్దామని దండం మీద టవల్ తీసుకుని బాత్రూంలో దూరింది. చున్నీ తీసేసి టవల్తో పాటు బాత్రూమ్ గోడకున్న రాడ్ మీద వేసింది. ఇంటి తలుపుకు బోల్ట్ పెట్టానా అని అనుమానం వచ్చి బాత్రూమ్ తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. తలుపును సమీపిస్తూ ఉండగానే కనిపించింది. బోల్ట్ పెట్టే ఉందా? బోల్ట్ పెట్టలేదేమో అనుకున్నానే అనుకుంటూ మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళింది. చుడీదార్ హుక్స్ తొలగిస్తుండగా ఏదో చప్పుడైనట్లు అనిపించింది. తల్లేమో అనుకుంది. కుళాయిలోంచి నీళ్లు బకెట్లోకి పడుతున్నాయి. మగ్గులో నీళ్లు ఒంటి మీద పోసుకుంది. చల్లని నీళ్లు శరీరాన్ని తాకగానే హాయి అనిపించింది. లిరిల్ సబ్బును చేతిలోకి తీసుకుని తడిసిన ఒంటికి రాస్తోంది. ఇంట్లోంచి వినబడ్డ చప్పుళ్ళు తల్లేమో అనుకోవడము, తలుపు బోల్ట్ తానే పెట్టి ఉంటానని భ్రమపడ్డము జరక్కపోయి ఉంటే ఆ అమ్మాయి జీవితం ఒక వికృతమైన మలుపు తిరిగి ఉండకపోనేమో. 10 నిమిషాల్లో స్నానం ముగించింది మాలతి. వర్షంపై వరకు టర్కీ టవల్ చుట్టుకుని బాత్రూమ్ తలుపు తెరుచుకుని అడుగు బయటకు పెట్టింది. లోపలంతా నిశ్శబ్దం. బాత్రూంలోంచి బయటకొచ్చి అడుగు ముందుకు వేసిందో లేదో వెనక నుండి ఎవరిదో బలమైన చెయ్యి ఆమె నోటిని మూసింది. అదిరిపోయిందా అమ్మాయి. భయం, షాక్తో గుండె కంపించిపోయింది. ఎవరు అని అరవాలని చేసిన ప్రయత్నాన్ని ఆ చెయ్యి అడ్డుకుంటోంది. పక్క నుండి కనిపిస్తున్నాడు అతను. జీన్స్ ప్యాంటు వేసుకున్నాడు. ముఖానికి నల్లటి ముసుగు. ఆ ముసుగులోంచి ఆ ఒక్క కళ్ళు తప్ప ఏదీ కనిపించడం లేదు. ఆ క్షణంలో అతని రెండో చేతిలో నైఫ్ ప్రత్యక్షమైంది. అరిచి గోల చేశావంటే చంపేస్తాను చెప్పాడు. మాలతికి ఊపిరి ఆగినట్లయింది. విపరీతమైన భయం వెన్నులోంచి గుండెల్లోకి పాకుతోంది. పక్క గదిలో మంచం ఉంది. కత్తి చూపిస్తూనే మాలతిని ఆ గది వైపుకు తీసుకువెళ్ళి మంచం మీద పడేశాడు. ఆమె గుండ్రటి భుజం మీద నిలిచిన నీటి బిందు ఒకటి భయంతో పారిపోతున్నట్లుగా ఆ భుజంపై నుండి గబగబా మంచం మీదకి జారిపోయింది. కత్తి మొనని ఆమె కంటి దగ్గరగా పెట్టి చెప్పాడు, ఒక్కసారి అంతా వదిలేస్తాను, గొడవ చేస్తే కంట్లో పొడి చేస్తాను. ఆమె కళ్ళల్లో కదులుతున్న భయాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు. మమ్మీ వచ్చేస్తే ఎంతో బాగుండు అనుకుంటోందామె. కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. వానలో తడిసిన చిగురుటాకులా వణికిపోతోంది శరీరం. ఒక్కసారి, ఒకే ఒక్కసారి వదిలేస్తాను. అతని గొంతులో కోరిక పొసుకొడుతోంది. అంత భయంలోనూ ఆమె అతని ముఖాన్ని చూడాలని ప్రయత్నిస్తోంది. నల్లటి ముసుగులో దాగి ఉన్న ఆ ముఖంలో ఏ భాగమూ కనిపించడం లేదు, కళ్ళు తప్ప. క్షణంసేపు ఆ కళ్ళల్లోకి చూసింది. వాటిని చూశాక మరింత భయం వేసింది ఆమెకు. నీలిరంగులో మెరుస్తున్నాయి ఆ కళ్ళు. ఒక్కసారి చూస్తే మళ్ళీ మరచిపోలేని నీలం రంగు కళ్ళు, ది బ్లూ ఐస్. ఆ కళ్ళలో పైశాచికమైన కోరిక స్పష్టంగా కనిపిస్తోంది. తడితడిగా ఉన్న పచ్చి ఒంటిని కాంక్షతో చూస్తున్నాడు. సీలింగ్కి ఉన్న ఫ్యాన్ మౌనంగా చూస్తోంది. భయంతో ఊపిరి వేగంగా తీస్తున్న ఆమె గుండెలు ఎగసి ఎగసి పడుతున్నాయి. కత్తి మొనని ఆమె కంటి దగ్గర అలానే ఉంచి రెండో చేత్తో టర్కీ టవల్ని లాగి అవతల పారేశాడు. ఒక్కసారి అని అన్నాడు కానీ అందుకు విరుద్ధంగా 3 సార్లు ఆమెను బలవంతంగా అనుభవించాడు. ఆమె కనురెప్పకి గుచ్చుకున్న కత్తి మొన ఎర్రగా మెరుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్. మధ్యాహ్న భోజన సమయంలో
ఇంటి దగ్గర నుండి తెచ్చిన లంచ్ బాక్స్ తెరచి స్పూన్తో తింటున్నాడు మధుకర్. అతని మిత్రుడు మానస్. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ ఆఖరి సెమిస్టర్లో ఉన్నారా ఇద్దరు. స్వభావాల్లో స్వారూప్యం లేకున్నా ఇద్దరు మంచి స్నేహితులు. మధుకర్, మానస్ లంచ్ బాక్సుల్లో కూరేంటో చూసి మొలక్కాళ్ళ 2,000 అని తనకు తానే 2 ములక్కాయ ముక్కల్ని తీసుకుని తన బాక్సులో వేసుకున్నాడు. నీకిష్టమని కూర ఎక్కువ పెట్టమన్నాను మమ్మీతో చెబుతూ మరో 2 ముక్కల్ని స్నేహితుడు బాక్సులో వేశాడు మానస్. చాలేరా బాబు, ఇవి ఎక్కువ లాగిస్తే రాత్రికి ఇబ్బంది పడాలి. ఏం తెలీదా? అందుకే మరి డబ్బింగ్ తమిళ సినిమాలు చూడమనేది. అవును గాని నిన్న నీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చావా? వ్యాలంటైన్స్ డే కదా. మధుకర్ స్వరంలో ఒకంత గాంభీర్యం వచ్చింది. మృదుల గర్ల్ ఫ్రెండ్ కాదు, రియల్లీ లవ్ హర్. పెళ్లి చేసుకుంటాను. నాకు తెలుసులేరా, ఏదో మాట వరుస గర్ల్ ఫ్రెండ్ అన్నాను. ఇంతకీ గిఫ్ట్ ఏమిచ్చావు? సింపుల్, వేలికి ఉంగరం. ఎంగేజ్మెంట్ రింగ్ అనుకోవచ్చేమో. తలూపాడు మధుకర్ అవును అనుకోమన్నట్లుగా. సాయంత్రం మూవీకి వెళ్తున్నాం. అది సరే, కీర్తనని మీట్ అయ్యావా? అడిగాడు మానస్ని. కీర్తన వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. వీళ్ళకి 1 ఏడాది జూనియర్. కలిశాను చెప్పాడు మానస్. కీర్తన ప్రస్తావన రాగానే అదోలా అయిపోయింది మనసు మానస్కి. కాలేజీలో ఆమె జాయిన్ అయిన మొదటి సంవత్సరం ఏదో పోటీలో చూశాడు అతను మొట్టమొదటిసారి. కీర్తనవి చాలా పెద్ద పెద్ద కళ్ళు, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, పొడుగ్గా ఆర్టిస్టిక్గా ఉండే కనురెప్పలు. ఆ కనురెప్పల్లో చాలా సౌందర్యం నిండి ఉందనిపించింది. ఒత్తైన పొడుగాటి జడ, నూనె రాసిన తలంటుకున్న అదోలాంటి షైన్ ఉండే జుట్టు, చాలా కుదురైన నడక, ఓ రకమైన హుందాతనం ఉట్టిపడేలా సిస్టమేటిక్గా అడుగులు వేస్తుంది. అసలు ఆ ముఖంలోనే ఏదో పవిత్రత, ఓ రకమైన ఏంజలిక్ లుక్. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు మానస్. అంతకుముందు కాలేజీలోనూ కాలేజీ బయట ఎంతోమంది ఆడవాళ్లను చూసినా వాళ్ళెవ్వరినీ చూసినప్పుడు కలగని ఏదో తీయని భావం మనసులో కదిలింది. ఈ 3 ఏళ్లలోనూ మౌనంగా ఆరాధిస్తూ వచ్చాడే కానీ మనసు విప్పి తన ప్రేమను చెప్పలేదు ఆమెతో. కలిశావా? మరి నీ ప్రేమ విషయం చెప్పావా? అడిగాడు మధుకర్ ఆత్రంగా. మాట్లాడలేదు. వ్యాలంటైన్స్ డే అనేది ఒక మంచి అకేషన్. అప్పుడు కూడా చెప్పకపోతే ఎలారా? ఈ ఏడాదితో మన ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. కాలేజీ వదిలి వెళ్ళిపోతాం. చెప్పాన్రా అన్నాడు మానస్ తల ఉంచుకుని. మధుకర్ చటుక్కున స్నేహితుడు ముఖంలోకి చూశాడు. చెప్పావా? ఏమంది? ఓకేనా? ఏమో మరి, లెటర్ ఇచ్చి వచ్చేశాను. ఏ, ఆమె రెస్పాన్స్ ఏంటో కూడా తెలుసుకోకుండా ఎందుకు వచ్చేశావు? మానస్ ఓ క్షణం ఆగి చెప్పాడు. తను ఒకవేళ కాదని చెప్తే భరించడం నా వల్ల కాదు. అతని కళ్ళల్లో లీలగా తడి ఊరటం కూడా చూశాడు మధుకర్. పవన్ కళ్యాణ్ స్టైల్గా ఫైట్స్ చేస్తున్నాడు స్క్రీన్ మీద. సమ్మోహితమైపోయి ఎక్స్ప్రెషన్లో అబ్బురంగా చూస్తోంది హీరోయిన్. తెర మీద కదులుతున్న సినిమా దృశ్యాల మీద లేదు మధుకర్ దృష్టి. తల పక్కకు తిప్పి చీకట్లో సైతం చిరుదివ్యలా వెలిగిపోతున్న మృదుల ముఖం వైపు చూస్తున్నాడు కన్నార్పకుండా. మృదుల మాత్రం సినిమానే చూస్తోంది. ఆమెకు తెలుస్తూనే ఉంది మధుకర్ సినిమా చూడకుండా తన వంకే చూస్తున్నాడని. ఫైట్ అవ్వగానే విదేశాల్లోని లొకేషన్లో పాట ప్రారంభమైంది తెర మీద. మణిశర్మ సంగీతం DTSలో వినిపిస్తోంది. పాటైనా చూడు. చేతివేళ్లతో అతని ముఖాన్ని తెరవైపు తిప్పింది మృదుల. అతను ఒకే ఒక్క క్షణం తెరవైపు చూసి మళ్ళీ వెంటనే మృదుల మీదికి దృష్టి సారించాడు. సినిమా చూడవా? మెల్లగా అడిగింది. ఊహు, ఆ పూల తోటలు, ల్యాండ్స్కేపుల కంటే నువ్వే మనోహరంగా ఉంటావు చీకట్లో అయినా. పోనీ హీరోయిన్ను చూడు అంది నవ్వుతూ. దాని బదులు నీ కాలి గోటిని చూడటం బెటర్. ఏదైనా మంచి యూత్ సినిమాకి నీతో డైలాగులు రాయించవచ్చు. రాయిస్తే బాగానే రాణించొచ్చేమో కానీ ఇప్పుడు చెప్పింది మాత్రం నిజం. చాలే. అతను మెల్లిగా తన చేతిని ఆమె భుజం మీద వేశాడు. రక్తం వేగంగా పరిగెడుతోంది. ఆమె జడలోంచి పూల పరిమళం వీస్తోంది. ఆ చీకటి, ఆ సామీప్యం, ఆమె అందం, ఆ జడ పరిమళం అతనిలో సంచలనాలు పుట్టిస్తున్నాయి. అతని చేయి మెల్లగా ఆమె భుజం మీద నుండి కిందికి కదలసాగింది. ఆ వేళ్లకి మెత్తని గుండ్రటితనం తాకిందో లేదో చటుక్కున ఆమె అతని చేతిని విసిరికొట్టింది. మధు, ఏంటిది? అంది కోపంగా. ఐ లవ్ యూ. అయితే? ఇవాళ వ్యాలంటైన్స్ డే. అయితే కొంచెం కరుణించు. పెళ్ళయ్యాక కంప్లీట్గా కరుణిస్తా. అసలు పెళ్ళికైనా కరుణిస్తావా అని నాకు డౌటు. చూద్దాంలే. అప్పటిదాకా అయ్యప్ప దీక్షేనా ఈ దాసుడికి? అంతే.
అయినా మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. అసలు ఈరోజు ప్రేమికుల రోజు, చాలా అడ్వాన్స్ అవ్వచ్చు. అలా అని రూల్ ఏమైనా ఉందా? ఉంది. లేకుంటే November 14th వచ్చిన చిల్డ్రన్స్ డే ఈ రోజుకి సరిగ్గా 9 నెలల తర్వాత వస్తుంది తెలుసా? రాత్రి 10 గంటలు. మృదుల తల్లి రుక్మిణి టీవీలో ఏదో సీరియల్ చూస్తోంది. మృదుల తన గదిలో టేబుల్ ల్యాంప్ వేసుకుని చదువుకుంటోంది. మరుసటి రోజు బాటనీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది. ఆమె తండ్రి ప్రభాకర్ రావు హాల్లో ఉన్నారు, కానీ టీవీ చూడటం లేదు. ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్లో కాలమ్స్ చూస్తున్నాడు అతను. ఫోన్ మోగింది. మృదుల లేచి వెళ్ళి రిసీవర్ అందుకుంది. హలో అంది. హాయ్, నేను. ఏంటి ఈవేళప్పుడు? ఆమె గొంతులో కంగారు. ఏం చేస్తున్నావు? రేపు టెస్ట్ ఉంది, చదువుకుంటున్నాను. బాటనీనా? అవును. చాలా మొక్కల శాస్త్రీయ నామాలు బట్టి పడుతున్నాను. మొక్కల సైంటిఫిక్ నేముల్ని బట్టి పట్టడమే కానీ నా నామజపం చేయటం లాంటిదేమీ లేదా? నువ్వేం చేస్తున్నావు? మాకు ఎగ్జామ్ ఉంది, అయినా నేను నీ గురించి ఆలోచిస్తున్నా. ఓసారి నీ గొంతు విని ఆ తర్వాత సీరియస్గా చదువులో పడదామనుకుంటున్నా. చదువు, రేపు ఎగ్జామ్ బాగా రాయాలి. చదువు విషయంలో ఎంతగా ప్రోత్సహిస్తావు కానీ ముద్దుల విషయంలో ఎందుకు అంత సహాయ నిరాకరణ? నీకింకా మరో ధ్యాసే లేదా? అది తప్ప? అది కాదు, నువ్వు తప్ప. ఓకే, మా నాన్న వస్తున్నారు, పెట్టేస్తున్నా. సరే. హరిణి గ్యాస్ట్రో ఎంట్రాలజీ సెంటర్లో ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్న శోభన అనే 20 ఏళ్ల అమ్మాయి హాస్పిటల్ నుంచి మొగల్రాజపురంలో ఉండే తన గదికి వచ్చేసరికి రాత్రి 10 దాటింది. శోభన తెలుగమ్మాయి కాదు, కేరళ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చింది. ఆమెతో పాటు సింధూజ అనే మరో అమ్మాయి కూడా ఆ గదిలో అద్దెకుంటోంది. సింధూజ 3 రోజుల క్రిందట కొచ్చిన్లో ఉంటున్న తల్లిదండ్రులను చూడడం కోసం వెళ్ళింది. పొద్దున హాస్పిటల్కి వెళ్లే ముందు వండుకున్న అన్నాన్నే తిని మంచం మీద పడుకుంది శోభన. మలయాళం మ్యాగజైన్ ఏదో తీసుకుని చదువుతూ అలాగే నిద్రలోకి జారిపోయింది. అలా నిద్రపోయిన ఆ అమ్మాయికి ఉదయం 6ంటికి మెలకువ వచ్చింది. ముఖం మీద పడ్డ జుట్టును వెనక్కు తోసుకుంటూ బెడ్ మీద నుండి లేచింది. సరిగ్గా అప్పుడు ఓ బలమైన చెయ్యి ఆమె భుజాన్ని పట్టుకున్నట్లు అనిపించింది. గుండె ఆగిపోయినట్లుగా హడలిపోయింది. ఆమెను నిలువెల్లా ఆవహించేసింది భయం. వెనక్కి తిరిగి చూస్తే అక్కడొక పొడుగాటి వ్యక్తి నిలబడి ఉన్నాడు. ముఖానికి నల్లటి ముసుగుంది. కళ్ళు మాత్రం ఆ ముసుగులోంచి మెరుస్తూ కనిపిస్తున్నాయి, నీలం రంగులో. విడు అంటూ భుజాన్ని పట్టుకున్న అతని చేతిని విదిలించుకుని ముందుకు పరిగెత్తింది తలుపు వైపుకి. అదే సమయంలో ఆమె కన్నా వేగంగా అడుగులు వేసి చటుక్కున దొరకబుచ్చుకుని విసురుగా లాగాడామెను వెనక్కి. ఏయ్, గొడవ చేయకు, చంపేస్తాను చెప్తూనే ఆమె ఒంటిని తడుముతున్నాడు చేతులతో. ప్లీజ్ నన్నేం చెయ్యకండి, ఈ మధ్యనే నేర్చుకుంటున్న తెలుగులో అరిచింది ఆ అమ్మాయి. అప్పుడు పడిందా దెబ్బ. గుప్పెట మూసి ఆమె ముఖం మీద బలంగా గుద్దాడు. ఆ అమ్మాయి బొగ్గ మీది తెల్లటి చర్మం చిట్లిపోయింది. భయంతో కేకని గొంతులోనే నొక్కి పెట్టేసింది. పిడికిలి బిగించి మరో గుద్దు గుద్దాడు. నిద్ర లేచిన తాజాదనంతో మెరుస్తున్న ఆమె కుడికంటి మీద పడిందా దెబ్బ. కనుగుడ్డు ఒదిగి ఉండే సాకెట్ చితికిపోయింది. అమ్మా, బాధతో అరిచింది. ప్రతిఘటించే శక్తి హరించుకుపోయింది ఆమెలో. నైటీ జిప్పుని సర్రం లాగేశాడు. ఆమె కుడి కంటి నుండి ఎర్రటి రక్తం కారుతోంది. అమాంతం ఆమెను 2 చేతులతో ఎత్తుకుని మంచం మీద పడేశాడు. ప్లీజ్ ప్లీజ్ దీనాతి దీనంగా అభ్యర్థిస్తోంది బలహీనపడ్డ గొంతుతోనే. వేటాడిన జంతువు తన కోరల నుంచి ఇక తప్పించుకోలేదని బాగా నమ్మకం కుదిరాక చిరుతపులి చూసిన చూపులా ఉంది అతని నీలం రంగు కళ్ళల్లోని చూపు. ఆవేశంగా ఆమె మీదికి లంఘించాడు. పదునైన కత్తితో శరీరాన్ని కోస్తున్నట్లు బాధతో విలవెల్లాడుతూ కెవ్వున అరిచింది ఆ అమ్మాయి. అస్తవ్యస్తంగా చెదిరిపోయి ఉన్న నైటీ మీద నెత్తుటి ధార. కీర్తన అపార్ట్మెంట్స్ 2వ అంతస్తు బాల్కనీలో నిలబడి చూస్తోంది. ఎవరో స్త్రీ కింద జరుగుతున్న దాన్ని. ఒక మారుతి జిప్సీ, 2 జీపులు ఆగి ఉన్నాయి రోడ్డు మీద. చుట్టుపక్కల ఇళ్లల్లోని జనం గుమిగూడారు. టీవీ కెమెరాల వాళ్ళు, పత్రికల వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు ఈ సంఘటనని కవర్ చెయ్యాలన్న సంసిద్ధతతో ఉన్నారు. వెంటనే పలుమార్లు పాశవికంగా మానభంగానికి గురైన శోభనని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాడు ఇన్స్పెక్టర్ ప్రభాత్. సార్, ఆ అమ్మాయి చనిపోయిందా?
ఎవరో విలేకరి అడిగాడు. ఆ ప్రశ్న అడిగిన విలేకరి వైపు ఓసారి చూశాడు ప్రభాత్. షీ ఈజ్ అలైవ్, బతికి ఉంది. అంబులెన్స్ కదిలింది. రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఇన్స్పెక్టర్ గారు, 2 నెలల క్రితం ఈ ఏరియాలోనే ఒక మానభంగం జరిగింది. ఈ రేప్ చేసింది ఎవరో కూడా ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు ఇది 2వది. ఈ రెండింటి వెనుకున్నది ఒక్కడేనా, లేక ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఇంత తక్కువ వ్యవధిలో పునరావృతం అవ్వటం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తాయి. మీరేం చర్యలు తీసుకోబోతున్నారు? ముందు అసలు ఈ 2 సంఘటనలకి ఒక్కడే బాధ్యుడా కాదా అన్నది తేలాలి. ఉన్మాదంతో ర్యాండమ్గా ఇలా చేస్తున్నాడా, లేక ఏదైనా కక్షతోనా అన్నది కూడా తెలియాల్సి ఉంది. దర్యాప్తులో అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. రేప్ చేసిన వాడికి సంబంధించిన వేలిముద్రలు ఏమైనా లభించాయా? ఒకే ఒక్క క్షణం ఆ ప్రశ్న వేసిన పత్రికా విలేకరిని చూసి చెప్పాడు ప్రభాత్. లేదు అని. ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. ఇన్స్పెక్టర్ ప్రభాత్ అడిగాడు. అతను యూనిఫామ్లో ఉన్నాడు. ఫారెన్సిక్ నిపుణుడు ప్రభాత్తో చెప్పాడు. రెడీ. మానభంగానికి గురైన ఆ కేరళ అమ్మాయి శోభన్ నుండి సేకరించిన వీర్యకణాల DNA అనాలిసిస్ రిపోర్టులవి. ఆ రిపోర్టులను పరిశీలనగా చూశాడు ప్రభాత్. వాటిని అంతకుముందు రేప్ చేయబడ్డ మాలతి రిపోర్టులతో సరిపోల్చి చూడసాగాడు. మ్యాచ్ అయ్యాయి సార్, చెప్పాడు అతను. DNAలు ఒక్కళ్ళవేనా? ఖచ్చితంగా. అయితే ఈ 2 వెనక ఉన్నది ఒక్కడే అని మనం కరెక్ట్గా చెప్పొచ్చా? ఎస్ సార్. ఓకే చెబుతూ ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్తో కరచాలనం చేసి థ్యాంక్ యూ అని అక్కడి నుంచి కదిలాడు ప్రభాత్. ఇన్స్పెక్టర్ ప్రభాత్ తన దర్యాప్తును ముమ్మరం చేశాడు. మొఘల్ రాజపురం ప్రాంతంలో నిఘా విస్తృతంగా ఏర్పాటు చేశాడు. మఫ్టీలో ఉన్న పోలీసులతో ఆ ప్రాంతమంతా పర్యవేక్షణలో ఉంచాడు. నంబర్ లేని వాహనాల్లోనూ, మోటార్ సైకిళ్లపైన పాదచారులుగాను, యూనిఫామ్ లేకుండానూ మామూలు దుస్తుల్లో పోలీసులు కాపలా కాస్తున్నారు. ఏమీ జరగలేదు. ఫారెస్ట్ ఫ్లేమ్ చెట్టుకు అస్సలు ఆకులు లేవు, అన్నీ పూలే. కాలేజీ క్యాంపస్లో ఆ చెట్టు కింద నిల్చుని ఉన్నాడు మానస్, కీర్తనలు. ఇద్దరూ ఏమీ మాట్లాడడం లేదు. మానస్ బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు, మనసులో భావోద్వేగం, ఆరాటం. తన ఉత్తరం చూసి ఆమె ఎలా స్పందించిందోనని. కీర్తన మనసులోనూ ఓ సంకోచం, ఓ సందిగ్ధత. తన భావాల్ని అతనికి ఎలా చెప్పాలా అని తలంచుకుని కింద పడ్డ ఫారెస్ట్ ఫ్లేమ్ పూల వంక చూస్తున్నాడు మానస్. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చాలా క్షణాలు అలా మౌనంగా గడిచాక ఎలాగో గొంతు పెగుల్చుకుని అడిగాడు, నా లెటర్ చూసావా? మౌనం. మళ్ళీ మౌనం. ఈసారి దాన్ని ఆమె కరిగించింది. ఐ ఆమ్ ఇంప్రెస్డ్. చాలా బాగా రాశారు. కవిత్వాలు, కొటేషన్లు లేకున్నా చాలా ప్లెయిన్గా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా రాశారు. నేను అర్థం చేసుకున్నాను. మానసులో ఓ సంతోషం. కళ్ళు వెలుగుతున్నాయి. తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడిప్పుడు. కొంచెం కొంచెంగా ధైర్యం వస్తోంది. నాకు మీరంటే ఇష్టం, చాలా ఇష్టం అన్నాడు అతను. నాకు ఇలా కాలేజీ క్యాంపస్లో ప్రేమలంటే సదభిప్రాయం లేదండి, కీర్తన చెప్పింది. అంటే నేను చెడ్డవాడినానా? అతని నుదురు స్వల్పంగా ముడుచుకుంది. చచ్చ, అలా కాదు. మీ మీద సదభిప్రాయం లేదని కాదు నేననేది. అతనికి అర్థమైంది. ఎందుకని అని అడిగాడు. ఏమో మరి, ఈ వయసులో ప్రేమలని ఊరికే అనుకుంటాం కానీ టైంపాస్ కోసం, సినిమాలకు షికార్ల కోసం తిరగడం కోసం, వయసులో కోరికల్ని కొంచెం కొంచెం తీర్చుకోవడం కోసం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ బాయ్ గర్ల్ ఫ్రెండ్షిప్ చాలా మటుకు అంతే. అతను ఆశ్చర్యపోయాడు కీర్తన చెప్పింది విని. నేనేదో ఒక గర్ల్ ఫ్రెండ్ సంపాదించాలని ఈ ప్రేమ అనే పదాన్ని వాడుకుంటున్నాననే అడిగాడు. అలా అని కాదు కీర్తన గారు, ఈ రోజుల్లో ప్రేమల పట్ల మీకున్న అభిప్రాయం తప్పని నేను అనలేను. కానీ నేను మీ నుండి ఆశిస్తున్నది మీతో సరదాగా షికార్లకి, సినిమాలకి వెళ్ళాలని కాదు. నేను చెప్తే మీరు సులభంగా నమ్మరు. ఓ పని చేద్దాం, ఇవేవీ మన మధ్య వద్దు. కనీసం మనం ప్రత్యక్షంగా విడిగా కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం కూడా వద్దు. కానీ ఈ చదువైపోగానే ఏదో ఒక జాబ్ చూసుకున్న తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అతను అలా అంటాడని ఏమాత్రం ఊహించలేదు కీర్తన. విభ్రాంతిగా చూస్తోంది అతన్ని. అగ్రీడ్. మాట్లాడలేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అనే అదృష్టం ముందు ఈ చిన్న చిన్న సరదాలు, షికార్లు, మస్క చీకట్లలో చిరుతిళ్ళు ఇవేవీ లెక్కలోకి రావసలు. మాట్లాడలేదు. చెప్పండి,
మాట్లాడలేదు. అంటే అసలు నేనంటే మీకు ఎలాంటి ఫీలింగు లేదా? ఆమె చివ్వున తలెత్తి చూసింది. ఆమె కన్నుల్లో ఏదో భావం వ్యక్తమయ్యి అవ్వనట్లుగా అతను మళ్ళీ చెప్పాడు, ఎప్పుడైనా బాగా అవసరమైతే ఫోన్లో మాట్లాడుకుందాం. అది మన చదువుకు సంబంధించినది లేదా మన క్షేమ సమాచారం. ఈ ప్రత్యేకించి రహస్యంగా కలుసుకోవడాలు, సినిమాలకు వెళ్ళడాలు ఇలాంటివేవీ వద్దు. కాకతాళీయంగా ఎప్పుడైనా కనిపిస్తే మామూలుగా కాలేజ్ మేట్స్గా పలకరించుకుందాం, సరేనా? ఆమె మౌనంగా ఉండిపోతోందే కానీ ఏమీ మాట్లాడడం లేదు. కొంతసేపటికి నోరు విప్పిందామె. నా సమస్య వేరే ఉంది. మానస్ బ్రుకుటి ముడివడింది. సమస్య అన్నాడు. ఆమె తల వంచుకుని చెప్పింది, యుఎస్లో మా మేనమామ ఒకరున్నారు, పేరు చరిత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ఇంట్లో అందరూ నన్ను అతనికిచ్చి చేయాలి అనుకుంటున్నారు. అతనికి కూడా నేనంటే ఇష్టం. రోజు ఈమెయిల్లో ఏదో ఒక సందేశం, ఫోన్లో నా మాట వినందే నిద్రపోడు. వచ్చే వేసవిలో అతను ఇండియా వచ్చినప్పుడు లగ్నాలు పెట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. మానస్ చేతిలో పుస్తకాలు జారి కింద పడ్డాయి. శక్తివంతమైన క్లస్టర్ క్షిపణి గుండెల్లో చీల్చినట్లుగా బాధ. దాన్ని దిగమింగుకుంటూ అడిగాడు, మీరు అతన్ని ఇష్టపడుతున్నారా? ఆమె బదులు చెప్పలేదు. మౌనంగా తలంచుకుంది. ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాడు ఆమె ఏం చెప్తుందా అని. కానీ ఆమె ఏం మాట్లాడలేదు. అక్కడి నుండి వెళ్ళిపోవడానికి అన్నట్లుగా అడుగు కదిపింది. మానస్ ప్రేమలోని నిజాయితీ అనే హిమాలయాన్ని చూసి కదిలిపోయే రోజు రాబోతుందని ఆమెకి ఇప్పుడు తెలియదు. అర్ధరాత్రి 12 కావడానికి 5 నిమిషాలు ఉంది. సరిగ్గా అప్పుడు మోగింది ఫోన్. మృదుల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గదిలో నిద్రపోతున్నారు. ఫోన్ చప్పుడుకు మెలకువ వచ్చింది మృదులకు. తన గదిలో ఉన్న కార్డ్లెస్ ఫోన్ ఎత్తింది. బద్ధకంగా రిసీవర్ చెవి కాంచుకుంది. హలో అంది పడుకునే. బెడ్ ల్యాంప్ నీలి వెలుతురు ఆమె ముఖం మీద పడుతోంది. నిద్ర తాలూకు బద్ధకపు ఛాయలు, నిద్రలో చెదిరిన ముంగురులు ఆ ముఖానికి కొత్త సోయగాన్నిస్తున్నాయి. హలో మృదుల, నేను మధుని. హేయ్ నువ్వా? ఏంటి ఈ వేళప్పుడు? ఆమె లేచి కూర్చుంది బెడ్ మీద. టైం ఎంతైంది? వాల్ క్లాక్ వైపు చూసి 12. సరిగ్గా 12 లేక 1-2 నిమిషాలు అటు ఇటుగా ఉందా? ఓహో, ఎగ్జాక్ట్లీ 12. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మృదుల. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తెల్లవారితే తన పుట్టినరోజని. చాలా థ్రిల్డ్గా ఫీల్ అయింది. కళ్ళల్లో కనిపిస్తోంది అది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య పచ్చని మైదానాల్లో విహరిస్తూ కోయిల పాట వింటున్న అనుభూతి. థ్యాంక్ యూ మధు. ఇప్పటిదాకా పడుకోలేదా అసలు? నిశ్శబ్దంగా ఉన్న రాత్రిలో అందరూ నిద్రలో ఉన్నప్పుడు నీ గురించి ఆలోచనలతో నిద్ర పోగొట్టుకోవటం ఒక గొప్ప థ్రిల్లింగ్. అది సరే, ఓసారి నీ బెడ్రూమ్ కిటికీ రెక్క తెరిచి చూడు అన్నాడు మధుకర్. ఏంటి? చూడు తెలుస్తుంది. ఫోన్ కట్ అయింది. సరిగ్గా అదే సమయంలో టప్మన్న చప్పుడుతో కరెంటు పోయింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కోత సమయమా కాదది. మృదుల ఫోన్ పెట్టేసి ఆ చీకట్లోనే తడుముకుంటూ వెళ్ళి కిటికీ తెరిచింది. బయటంతా గాఢాంధకారం. అసలే అర్ధరాత్రి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మరింత చీకటిగా ఉంది బయట. అసలు ఏమీ కనపడడం లేదు. సరిగ్గా ఆ క్షణం జరిగింది ఒక అద్భుతం. కొలంలోంచి పొడుచుకొచ్చే కలువ పువ్వుల తెల్లటి లైట్లు వెలిగాయి. 15 అడుగుల ఎత్తున ఆ లైట్లు ఒక క్రమ పద్ధతితో అమర్చినట్లు వెలిగాయి. వెలిగిన లైట్లన్నీ కలిపి చూస్తే అది హెచ్ అన్న అక్షరం అని తేలిపోతోంది. క్షణం తర్వాత మరికొన్ని లైట్లు వెలిగాయి. ఏ, అలా ఒక్కొక్క అక్షరంగా ఆ లైట్లు వెలిగాయి. నిండు చీకట్లో ఆ అక్షరాలు మాత్రమే ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. లోకమంతా చీకటైపోయి ఆ అక్షరాలు మాత్రమే మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. ఆ అక్షరాలు హ్యాపీ బర్త్డే మృదుల. మర్నాడు అతను ఆమెను కలిసినప్పుడు వావ్ అంటూ కళ్ళు విశాలం చేసి ఆశ్చర్యంగా చూశాడు మధుకర్. మొదటిసారి మృదులను చీరలో చూడడం వల్ల కలిగిన ఆశ్చర్యం అది. బర్త్డే స్పెషలా ఈ చీర అడిగాడు. మృదుల నవ్వి క్యాడ్బరీస్ చాక్లెట్ ఒకటి అతనికి అందించింది. ఇంతకంటే తీపిది ఇంకేం లేదా నీ దగ్గర అడిగాడు. అంటే ముద్దమ్మాయిలకి ఏం అర్థం కాదు. రిఫరింగ్ టు ముద్దు. ఆమె మాట మారుస్తూ చీర ఎలా ఉంది అని అడిగింది. బ్యూటిఫుల్. కట్టుకోవడం ఇంకా సరిగా కుదరట్లేదు కుచ్చిళ్ళ వంక చూసుకుంటూ అంది. ఇదే మొదటిసారి నిన్ను చీరలో చూడడం. నిజంగా చాలా చాలా బాగుంది. ఏంజిల్లాగా ఉన్నావు. రియల్లీ లుకింగ్ గ్రేట్. థ్యాంక్స్. చాక్లెట్ తిను. చాక్లెట్తో సరిపెట్టుకోవడమేనా? ఇందాక ఒకటి అడిగాను. అవును, రాత్రి అది ఎలా చేసావు? ముద్దు టాపిక్ వచ్చేసరికి మాట మార్చేస్తున్నావు. చెప్పు ప్లీజ్. అప్పుడే కరెంటు పోతుందని ఎలా తెలిసింది నీకు?
ట్రాన్స్కోలో పనిచేసే ఒక ఈవో నాకు తెలుసు. ఆయన్ని బతిమలాడి అర నిమిషం సేపు సరిగ్గా 12 గంటలకు మీ ఏరియాలో కరెంటు కట్ చేసేలా మేనేజ్ చేశాను. పూర్తిగా చీకటి కాగానే జనరేటర్లో ఆ బల్బులు వెలిగేలా చేశాను. ఎందుకు మధు అంత శ్రమ తీసుకుని అదంతా చెయ్యకపోతే ఏం? స్వార్థం. ఆ సమాధానం విని ఆశ్చర్యంగా అడిగింది. స్వార్థమా? అవును. అదేంటి? అదంతే. ప్రేయసి హృదయంలో ప్లేస్ని సుస్థిరపరచుకోవాలంటే ఇలాంటివి అవసరం. నిన్ను థ్రిల్ చేయడంలో నాకు ఆనందం ఉన్నమాట నిజమే, కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ల వల్ల నీకు నేనంటే ఆరాధనాభావం ఏర్పడాలనే స్వార్థం కూడా ఉంది. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదిగో ఇప్పుడు నువ్విలా నన్ను చూడడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. సినిమాకి వెళదామా అన్నాడు. వద్దు. ఏం లేదు. ఓహో, సినిమా హాల్లో నీకు తెలియకుండానే దొంగతనంగా ఇందాకటి నుంచి నేను అడుగుతున్న చాక్లెట్ల కన్నా తీయనైనది తీసుకుంటాననా? మృదుల మాట్లాడలేదు. ఆ సినిమా హాల్ వాళ్ళు హాల్లో లైట్లన్నీ ఓ 10 నిమిషాల పాటు తీసేస్తామంటూ స్కీమ్ ఏమీ పెట్టలేదు. ఎంజీ రోడ్లో కొత్త పిజ్జా కార్నర్ పెట్టారట. వెళదాం పదా అంది. ఓకే. అతను బండి స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరికీ కొంచెం దూరంలో రోడ్డుపైన నిల్చుని ఉన్నాడు ఒక అతను. షూ పాలిష్ చేస్తున్న కుర్రాడికి జేబులోంచి చిల్లర తీసి ఇస్తూ యథాలాపంగా తల తిప్పాడు. అంతే. పర్పుల్ కలర్ టస్సర్ సిల్క్ చీరలో దేవకాంతలా మెరిసిపోతున్న మృదుల కనిపించింది. మధుకర్ బైక్ వెనక కూర్చుంటున్నదామె. అప్పుడు నారింజ తొనలా మెరుస్తున్న ఆమె నడుం మీద సూర్యకాంతి పడి తళుక్కుమున మెరుస్తోంది. ఏదో అగ్ని నరనరాల్లో జ్వలిస్తున్నట్లుగా చిన్నగా కంపించాడు ఆ వ్యక్తి. ఇంత అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదు అన్నట్టు అబ్బురంతో కళ్ళు విచ్చుకున్నాయి. అవి నీలం రంగులో ఉన్నాయి. టైం 11:30 అవుతున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూస్తూ ఎండ బాగానే కాస్తుందిలే అనుకుంది రుక్మిణి. డాబా పైన వడియాలు పెడదాం అనుకుని ఆ పనికి ఉపక్రమిస్తూ హాల్లో ఆన్లో ఉన్న టీవీని కట్టేసింది. ఆ సమయంలో రుక్మిణి ఒక్కతే ఆ ఇంట్లో ఉంది. భర్త ఆఫీస్కి, కూతురు కాలేజీకి వెళ్ళిపోయారు 9 గంటలకి. టీవీ ఆఫ్ చేసి వంటగది వైపు అడుగులు వేస్తుంటే డోర్ బెల్ మోగింది. ఎవరబ్బా అనుకుంటూ గుమ్మం దగ్గరకు వెళ్ళి తెరిచింది. ఎదురుగా ఎవరో వ్యక్తి. ఎవరు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది. ఇది మీకోసం అంటూ అతను ఆమెకు అందించాడు. ఒక బొకే, ఒక కవరు. ఆశ్చర్యపడుతూ రుక్మిణి వాటిని అందుకుంది. తెల్లటి లిల్లీలు, గులాబీలతో చేసిన అందమైన పూలగుచ్చం. ఎవరు పంపారు? అడగబోయే లోపే వాటిని తెచ్చినతను వెళ్ళిపోయాడు సైకిల్ ఎక్కి. కవర్ తెరిచి లోపలున్నది బయటకు తీసింది. అదొక చక్కని గ్రీటింగ్ కార్డు. అందులో 8 అక్షరాలున్నాయి. చాలా అందంగా ప్రింట్ చేయబడిన అక్షరాలు. థ్యాంక్ యూ. మన్హర్ గార్మెంట్స్. ఆ భవనం ముందున్న బోర్డు మీద రాసి ఉంది అలా. లోపల ఓ గదిలో కూర్చుని వైశ్య బ్యాంక్ జోనల్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు ప్రభాకర్ రావు. ఆ మన్హర్ గార్మెంట్స్లో ఫైనాన్స్ మేనేజర్ అతను. 240 కోట్ల ఇంపోర్ట్స్కి సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ గురించి బ్యాంక్ అధికారితో చర్చించి ఫోన్ పెట్టేశాడు ఆయన. టేబుల్ మీద పీసీని ఆన్ చేసి కీబోర్డు బయటకు లాగాడు. సరిగ్గా అప్పుడు సార్ కొరియర్ ఏదో వచ్చింది మీకు అని చెప్పాడు అటెండర్ వచ్చి. అటెండర్ బయటకు వెళ్ళగానే ఒకతను లోపలికి వచ్చి బొకే అందించాడు ప్రభాకర్ రావుకి. తర్వాత ఓ కవర్ కూడా ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోతూ కవర్ తెరిచాడు. లోపలున్నది ఒక గ్రీటింగ్ కార్డు. థ్యాంక్ యూ అన్న అక్షరాలతో. బాల్కనీలో పడుతున్న ఎండలో కుంకుళ్లతో తలంటు పోసుకున్న జుట్టును ఆరబెట్టుకుంటోంది కీర్తన. నీలి మేఘమే నీలవేణిలా మారినట్లు అనిపిస్తుంది ఒత్తైన ఆమె కురులను చూస్తుంటే. లేత ఎండ పడడం వల్ల ఆమె తెల్లని ముఖం మరింత ప్రకాశవంతంగా వెలుగుతోంది. కోటేరులా తీర్చిదిద్దినట్లుండే ముక్కు ఆమె ముఖానికి ప్రత్యేకమైన అందాన్నిస్తున్నట్లుంది. సాధారణంగా కళ్ళో పెదవులో అలా ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి, కానీ కీర్తన ముఖంలో ముక్కు ప్రత్యేక ఆకర్షణ అనొచ్చు. ఆమెకు మానస్ రాసిన ఉత్తరం గుర్తొస్తోంది. అతనన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఇంట్లో ఫోన్ మోగుతున్న చప్పుడు వినపడింది. ఆలోచనలకు బ్రేక్. వంటింట్లో ఉన్న కీర్తన తల్లే వెళ్ళి ఫోన్ ఎత్తింది. హలో హలో అక్క, నేను చరిత్ని. ఏరా బాగున్నావా? బాగున్నాను. కీర్తన ఇంట్లో ఉందా? కాలేజీకి వెళ్ళిపోయిందా? ఉంది. ఈరోజు ఉదయం క్లాసులు లేవట. మధ్యాహ్నం నుండి వెళుతుంది. ఏం చేస్తోంది? లైన్లో ఉండి పిలుస్తాను. ఫోన్ పక్కన పెట్టి వేగంగా బాల్కనీలోకి వచ్చింది ఆవిడ. కీర్తి, చరిత్ లైన్లో ఉన్నాడు అని చెప్పింది కూతురుతో. ముందరకు వేసుకున్న జుట్టును వెనక్కి వేసుకుని గబగబా లోనికి వెళ్ళి ఫోన్ అందుకుంది. హలో అంది. గుడ్ మార్నింగ్ కీర్తి. గుడ్ మార్నింగ్. బాగున్నావా?
నువ్వు ఇండియాలో, నేను న్యూయార్క్లో ఎలా బాగుంటాను? ఇద్దరం కలిసి ఉంటే అప్పుడు బాగుంటుంది. ఏంటి మాట్లాడవు? నీకు అలా అనిపించదా? ఎప్పుడొస్తున్నావు? కీర్తన అడిగింది. మేలో 1 నెల లీవ్ పెడుతున్నాను. అప్పుడు ఏకంగా నిన్ను పెళ్లి చేసేసుకుని నాతో తెచ్చేసుకుంటాను. ఇక అప్పుడు ఎవరైనా బాగున్నావా చరిత్ అని అడిగితే సూపర్గా ఉన్నానని కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పేయొచ్చు. మరి నా డిగ్రీ, నీ ఇంజనీరింగ్ డిగ్రీ సంగతి సరే, నువ్వు లేకుండా నాకెక్కడ 106 డిగ్రీలు అవుతుంది జ్వరం. విరహమున్నరా? డాడీ ఈవేళ కంప్యూటర్ కొంటున్నారు. గుడ్. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయించుకో. నువ్వు ఇంటర్నెట్ కేఫ్లకు వెళ్ళే బాధ ఉండదు. ఈమెయిల్ కోసం మే నెల దాకా అదే ఈమెయిల్ ఇచ్చుకోవచ్చని ఒక అనూహ్య సంఘటన చరిత్ మాటల్లో కీర్తనను పెళ్లాడటం పట్ల ఆతృత తాలూకు లోతుని పరీక్షించబోతుందని ఆ ఇద్దరికీ అప్పటికి తెలియదు. సినిమా థియేటర్ బయటున్న పిజ్జా కార్నర్లో కూర్చుని ఉన్నారు మృదుల, మధుకర్లు. సినిమాకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో ముందే తీసేసుకున్నాడు మధుకర్. ఇంకా అరగంట టైం ఉంది. మృదులకి శాకాహార పిజ్జా, తనకేమో నాన్ వెజ్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేశాడు మధుకర్. ఆమె పూర్తిగా శాకాహారి, అతనికేమో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ మానేయకూడదు అడిగింది మృదుల. ఏం, నాకు ఇష్టం ఉండదు, కానీ నాకు అదంటే చాలా ఇష్టమే. మరి పెళ్ళయ్యాక నిన్ను నాన్ వెజ్ వండమని కానీ తినమని కానీ ఫోర్స్ చెయ్యను. చేతనైతే నేనే చేతులు కాల్చుకుంటాను, లేకుంటే ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి తింటాను. ఓకేనా? ఏంటి, నేను నాన్ వెజ్ తినడం నీకు అంత అభ్యంతరకరంగా ఉందా? ఉంటే చెప్పు. చెప్తే మానేస్తావా? ట్రై చేస్తా. మధు, ఒక ప్రాణిని చంపి దాని శవాన్ని వండుకొని తినడం అన్నది నాకెందుకో అస్సలు నచ్చదు. నువ్వేమైనా అనుకో. అతను ఆశ్చర్యపడుతూ ఆమె వంక చూశాడు. నీకు తెలుసా, సగటున మాంసాహారుల కంటే శాకాహారుల జీవితకాలం ఎక్కువట ఆరోగ్యపరంగా. నాన్ వెజ్ చాలా హానికరమట అంది మృదుల. శాకాహారం వర్సెస్ మాంసాహారం అనే టాపిక్ మీద పోటీలకు ఏమన్నా ప్రిపేర్ అవుతున్నావా ఏంటి? ఈరోజు నీ బర్త్డే, వాదనలు ప్రతివాదనలు పెట్టొద్దు. కలిసున్న కాసేపు ప్లెజెంట్గా గడుపుదాం అన్నాడు అతను. 2-3 క్షణాల నిశ్శబ్దంగా గడిచాయి. ఆ తరువాత మధుకర్ చెప్పాడు. మృదుల, మన పెళ్లి విషయం మీ అమ్మానాన్నల దగ్గర ప్రస్తావించడానికి ఈ రోజునే ఓ మంచి బిగినింగ్గా భావించి ఆ దిశలో ఓ మంచి పని చేశాను. పిజ్జా తినడం ఆపి ఆశ్చర్యంగా అతన్ని చూసింది. ఏంటి నువ్వనేది? అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నవ్వాడు. చెప్పు, ఏం చేశావు అని అడిగింది మళ్ళీ తనే. చెప్తాలే, ముందు తిను. ముందు చెప్పు. ఏం లేదు, నీలాంటి బంగారు బొమ్మని నా కోసం సృష్టించిన మీ అమ్మానాన్నలిద్దరికీ బొకేలు పంపాను. ఈవేళ నువ్వు పుట్టినరోజు కదా, నిన్ను పుట్టించి నన్ను అదృష్టవంతుణ్ణి చేసిన ఆ ఇద్దరికీ థ్యాంక్ యూ కార్డ్స్ పంపాను. సాయంత్రం 6:30 అయింది టైము. మృదుల ఇంటికొచ్చేసరికి అక్కడి వాతావరణం ఆమె ఊహించినట్లుగానే ఉంది. మృదుల తల్లి రుక్మిణి, తండ్రి ప్రభాకర్ రావు ఇద్దరూ హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారు ఎదురెదురుగా. టీపాయ్ మీద బొకేలు 2, ఇద్దరి చేతుల్లోనూ గ్రీటింగ్ కార్డులు, చించిన కవర్లు. అవి ఎవరు పంపుంటారు, ఎందుకు పంపుంటారు అన్నదాన్ని గురించి ధారాళంగా ఊహాగానాలు, చర్చలు జరిగే ఉంటాయి అన్నది వాళ్ళ ముఖాలు చూస్తే తేలిపోతుంది. జరిగిన సీన్ని, జరగబోయే సీన్ని ఊహిస్తూ బిడియంతో ఇంట్లోకి అడుగుపెట్టింది మృదుల. కూతురి రాకను గమనించిన ఆ తల్లిదండ్రులిద్దరూ తలెత్తి చూశారు. వాళ్ల చూపులు ఎలా ఉన్నాయో ఏమో గాని మృదులకు మాత్రం అవి అనుమానంతో తీక్షణంగా గుచ్చుకున్నట్లే అనిపిస్తున్నాయి. పుస్తకాలు టేబుల్ మీద పెట్టి గేజర్ ఆన్ చేయడానికి బాత్రూమ్ వైపు వెళుతుంటే మృదులా అని తండ్రి పిలవటం వినిపించింది. అడుగులు ఆగిపోయాయి. గుండెల్లో లబ్ డబ్ సవ్వడి పైకే వినిపిస్తోంది. ఇట్రా, తల్లి పిలిచింది. ఏదో ఒకరోజు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం తప్పదు అన్న స్పృహతో బిడియాన్ని నిగ్రహించుకుని తల్లిదండ్రుల్ని సమీపించింది. ప్రభాకర్ రావు కూతురు వంక, బొకేల వంక మార్చి మార్చి చూసి ఏంటివి అన్న అర్థంతో కళ్ళతోనే ప్రశ్నించాడు. మృదుల తన చూపులను తల్లివైపు తిప్పింది. రుక్మిణి థ్యాంక్ యూ కార్డుని చూపించింది. ఏమిటి కథ అన్నట్లు కనుబొమలెగరేసింది. కొన్ని క్షణాల పాటు మౌనం రాజ్యమేలింది వాళ్ళ ముగ్గురి మధ్య. ఆ తర్వాత ప్రభాకర్ రావు మాట్లాడాడు. మృదుల, ఈ బొకేలు నాకు మీ అమ్మకు ఈ రోజే ఎందుకు వచ్చాయో అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టినా అర్థం చేసుకున్నాం. రుక్మిణి అందుకుంది. నీకు జన్మనిచ్చిన మమ్మల్ని థ్యాంక్ చేసిన అతను ఎవరో చాలా తెలివైన వాడిలాగే కనపడుతున్నాడు. ఆ మాట అంటూ భర్త వైపు చూసింది ఆవిడ అదోలా.
చాలా చిత్రంగా ఆయన చూపు మరలు చేశాడు. ఎవరతను? అడిగాడు ప్రభాకర్రావు. మృదులకి ఇదంతా నమ్మశక్యం కానంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇవి ఎవరు పంపారు, ఎందుకు పంపారు అని పజిల్ అవుతుందే గాని ఇలా విషయాన్నంతా ఊహించేస్తారనుకోలేదు. అందుకే అంత ఆశ్చర్యం. బాయ్ ఫ్రెండా? రుక్మిణి అడిగింది. మృదుల ఇంకా ఏమీ మాట్లాడలేకపోతోంది. మాట్లాడవేమే, ముందు కూర్చుంది మృదుల. ఎవరతను? ఈసారి కాస్త సౌమ్యంగానే అడిగింది రుక్మిణి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మొదటిసారిగా నోరు విప్పింది మృదుల. పేరు? మధుకర్. అతనేగా ఇవి పంపింది. దానికి మృదుల బదులు చెప్పేలోపే అవుననే మాట వినిపించింది గుమ్మం వైపు నుండి. అదిరిపడి చూశారు ఆ ముగ్గురు. చాలా సన్నటి చారలున్న గులాబీ రంగు షర్టు టక్ చేసుకుని నవ్వుతూ తెరిచిన గుమ్మంలోంచి నడిచి వస్తున్న యువకుడిని చూడగానే రుక్మిణి, ప్రభాకర్రావులు కనుబొమ్మలు పైకి లేచాయి. అన్నింటికంటే ముందు మీకు నేను సారీ చెప్పాలి. అనుమతి లేకుండా లోపలికి వచ్చేశాను. రుక్మిణి అతని వంక తెరపార చూస్తోంది. సార్, ఐ యామ్ మధుకర్ చెప్పాడతను. ప్రభాకర్రావు కూతురు వైపు చూశాడు. మృదుల తలదించుకుంది. ఇఫ్ యు పర్మిట్ కూర్చుని మాట్లాడతాను సార్. మీకు ఈరోజు కొరియర్లో బొకేలు పంపింది నేనే. మధుకర్ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చెప్పాడు. మృదులని నేను ప్రేమిస్తున్నాను. అరక్షణం పాటు పాజ్ చేసి, నా కోసం ఇంత మంచి అమ్మాయిని పుట్టించిన మీకు తన పుట్టినరోజు నాడు అభినందనలు తెలపాలని, థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. కొద్ది క్షణాలు పూర్తిగా నిశ్శబ్దం. మధుకర్ మళ్లీ కొనసాగించాడు. ఆడపిల్లని ఇచ్చేటప్పుడు మనకంటే కాస్త పైమెట్టులో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారు పెద్దవాళ్ళు. మేము అలా పైమెట్టులో ఉన్నామో లేదో నాకు తెలియదు కానీ మా నాన్నగారు ప్రముఖ క్రిమినల్ లాయర్ కృష్ణమూర్తి నాయుడు. పేరు వినే ఉంటారు. అమ్మ డాక్టర్, గైనకాలజిస్ట్. నేనొక్కడినే కొడుకుని. మీ మృదులను పెళ్లి చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నాను. ప్రభాకర్రావు చెప్పాడు. నీ మాట తీరు, ఈ చొరవ చూస్తుంటే చాలా ఘటికుళ్లాగానే ఉన్నావు. సార్, మీరు ఈ మాట ఏ అర్థంతో అన్నా ఒక ప్రశంసగానే తీసుకుంటాను నేను. దాన్ని ఎలాగూ ప్రేమలోకి లాగావు. ఈ బొకేలు, గ్రీటింగ్ కార్డులు పంపి మమ్మల్ని పడేయాలని ప్రయత్నిస్తున్నావా? లేదు సార్. మృదుల లాంటి మంచి అమ్మాయిని కన్న తల్లిదండ్రులుగా నేను చాలా నిజాయితీగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. కాకపోతే మా పెళ్లి టాపిక్ ఏదో ఓ రోజు మీ దగ్గర మొదలవ్వాల్సిందే. దాన్ని మృదుల పుట్టినరోజు నాడు ఇలా మీకు బొకేలు పంపి సందర్భోచితంగా ప్రారంభించాలి అనుకున్నాను. ఏ విషయానికైనా మంచి ప్రారంభం ఇస్తే ఆ విషయం సగం పూర్తయిపోయినట్లేనని ఒక సామెత ఉంది. మీ తల్లిదండ్రులకి ఇదంతా తెలుసా? వాళ్ళేమంటున్నారు? రుక్మిణి కలగజేసుకుని కాస్త గంభీరంగా అడిగింది. మమ్మీ డాడీలతో ఈవేళ మాట్లాడతాను. వాళ్ళు నా ఇష్టాన్ని కాదనరు చెప్పాడు మధుకర్. ఆ సంభాషణ అలా ప్రోగ్రెస్ అవ్వడం చూస్తుంటే కలలా అనిపిస్తోంది మృదులకు. కాస్త రిలాక్స్ అయింది. కృష్ణా మహోత్సవ్. ప్రకాశం బ్యారేజీకి యువతల కృష్ణానదీ తీరంలో ఏర్పాటు చేసిన ఆ ఉత్సవానికి స్టాల్స్ కంటే ప్రతిరోజు నిర్వహించే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలే ప్రధాన ఆకర్షణ. సాయంత్రం 5:30 అయ్యేటప్పటికే జనం విపరీతంగా వచ్చేస్తున్నారు. కృష్ణమ్మ మీదుగా వీచే చల్లని సాయంత్రపు గాలి ఆహ్లాదకరంగా ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వారి వేదిక మీద ఏదో నాటిక ప్రదర్శింపబడుతోంది. ప్రాంగణం మధ్యలో ఏర్పాటు చేసిన మరో వేదిక మీద జానపద నృత్యం జరుగుతోంది. ఇక్కడొద్దు, ప్రశాంతంగా నది ఒడ్డున నడుస్తూ మాట్లాడుకుందాం అంది మృదుల. ఏం, ఎక్కడైనా కూర్చుందాం, రంగులమయంగా ఉంది అంతా అన్నాడు మధుకర్ నవ్వుతూ. అటుగా వెళ్తున్న కాలేజీ అమ్మాయిలను చూసి మృదుల అయిష్టంగా చూసింది అతని వైపు. నువ్వేదో సరదాకంటున్నట్లుగా ఉన్నా లోపల ఆ ఇది ఉందా నీకు? అంది షార్ప్గా. ఆ ఇది ఈ ఇది ఏం లేదు, అంతా నీదే. పద వెళదాం. మహోత్సవం జరుగుతున్న ప్రదేశానికి కొంచెం దూరంగా నది ఒడ్డున ఇసుకలో నడుస్తూ మాట్లాడుకోసాగారు వాళ్ళు. నిన్న సాయంత్రం నువ్వు మా అమ్మా నాన్నలతో అంత చొరవగా మాట్లాడడం ఇంకా నమ్మలేకపోతున్నాను అంది మృదుల. నేను వెళ్ళాకేమన్నారు అడిగాడు మధుకర్. డాడీ ఏమీ అనలేదు. మీ అమ్మేమైనా అన్నారా? తలూపింది మృదుల. ఆమె పెదవుల మీద ఎందుకో సన్నని నవ్వు. ఏంటి నవ్వుతున్నావు? ఏమంది ఆవిడ అడిగాడు అతను. నడుస్తున్నదల్లా ఆగి చెప్పింది మృదుల. నా పుట్టినరోజు నాడు నువ్వు అలా గ్రీటింగ్ పంపడం వెనుకున్న ఆలోచనకి వాళ్ళిద్దరూ బాగా థ్రిల్ అయ్యారు. అలాగా? ఎందుకంత థ్రిల్ అయ్యారో తెలుసా?
ఎందుకనట? ఆమె ఒక్కసారి అతని ముఖంలోకి చూసి చెప్పింది. మా అమ్మను ప్రేమించిన విషయం కూడా మా డాడీ అలాగే తెలియచెప్పారట మా అమ్మమ్మ తాతయ్యలకు. మధుకర్ కనుబొమ్మలు పైకి లేచాయి సంభ్రమంతో. వాళ్ళది లవ్ మ్యారేజా? అవును. అయితే ఇంకేం, మీ వాళ్ళ నుండి మన లైన్ క్లియర్ అయినట్లే. అలాగే అనిపిస్తుంది. ఇక్కడ కూర్చుందాం. ఇసుక మీద కూర్చున్నారు వాళ్ళిద్దరూ. నదిలో అక్కడక్కడ కనిపిస్తున్న రాళ్ల మీద ఏవో పక్షులు రెక్కలు అల్లార్చుకుంటున్నాయి. సంధ్యకాంతి మసక చీకటిగా మారటానికి ఉద్యుక్తమవుతోంది. ఆడపిల్ల నుదుటి మీద ముంగురుల్ని చెదరగొట్టేంతగా మాత్రమే వేచాలన్నట్లుగా మెల్లిగా వీస్తోంది గాలి. మధుకర్ తను కూర్చున్న చోట వంగి పాదాల దగ్గరున్న తడి ఇసుక మీద హృదయం ఆకారాన్ని గీశాడు వేలితో. ఆ హృదయం ఆకారంలో మృదు డాష్ మధు బ్రాకెట్ డ్రమ్ అన్న అక్షరాల్ని రాశాడు. చివర్లో రమ్ అన్న అక్షరాన్ని బ్రాకెట్లో పెట్టాడు. మృదుల చూడు అన్నాడు. మృదుల అతను ఇసుక మీద రాసిన దాన్ని విప్పారిత నేత్రాలతో చూసి బావుంది అంది. ఇప్పుడే వస్తానుండు. అతను లేచాడు. ఎక్కడికి? బైక్లో కెమెరా ఉంది, తెస్తాను. ఎందుకు? చెప్తాను అని చకచకా వెళ్ళి రాజీవ్ గాంధీ పార్కుకి ఎదురుగా తను నిలిపిన వాహనంలో ఉంచిన కెమెరాని తీసుకుని తిరిగి మృదులకు దగ్గరగా వచ్చాడు. 5 నిమిషాల్లో అతను కెమెరా లెన్స్ని అడ్జస్ట్ చేస్తున్నాడు. కూర్చుని అతన్నే చూస్తోంది మృదుల. సరిగ్గా ఆ సమయంలోనే కృష్ణా ఉత్సవ్ జరుగుతున్న చోట తనకు అనువుగా దొరికే అందమైన ఆడ శరీరం కోసం ఆకలితో వెతుకుతున్నాయి ఒక జత కళ్ళు, నీలిరంగు కళ్ళు. కాలేజీ లైబ్రరీలో నోట్స్ ప్రిపేర్ చేసుకుని టెక్స్ట్ పుస్తకాల ర్యాక్లో వాటి స్థానాల్లో ఉంచేసి అక్కడి నుండి బయటకు వచ్చింది కీర్తన. అదే సమయంలో లైబ్రరీ లోపలికి వెళుతున్నాడు మానస్. అనుకోకుండా కీర్తనను అక్కడ చూసిన ఆనందం అతని కళ్ళల్లో కనిపించింది స్పష్టంగా. హలో అని పలకరించింది కీర్తనే. బాగున్నారా అడిగాడు మానస్. ఆమె చిరునవ్వు నవ్వి తలూపింది బాగున్నానన్నట్లు. 2 నిమిషాలు ఇక్కడ కూర్చుందామా? కుడి పక్కనున్న ఒక చెట్టు నీడను చూపిస్తూ అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు. ఆమెకు వెంటనే న్యూయార్క్ నుండి చరిత్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మేలో లీవ్ పెడుతున్నాను, అప్పుడు ఏకంగా నిన్ను పెళ్లి చేసుకుని నాతో తెచ్చేసుకుంటాను అన్న మాటలు. ఆ విషయాన్ని మానస్తో చెప్పాలనుకుంది కీర్తన. ఎందుకంటే అతనిలో తన పట్ల ఏ రకమైన ఆశలు ఊహలు పెంపొందకూడదు అని. అవన్నీ వీలైనంత త్వరితంగానూ వీలైనంత ప్రాథమిక దశలోనే అణచివేయబడాలి. ఈ ఉద్దేశంతోనే అతనక్కడ కూర్చుందాం అనగానే సరే అంది. చెట్టు కింద సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఆమె మొదటగా మాట్లాడింది. న్యూయార్కులో ఉంటున్న మా చరిత్ర గురించి చెప్పాను కదా మీకు. అవును, ఏం? అతనితో నా పెళ్ళి ఈ వేసవిలో జరిగిపోతుంది. లీవ్ పెట్టి వస్తున్నాడు మేలో. ఆ మాట వినగానే ఊహించని దెబ్బేదో తగిలిన వాడిలా నిర్ఘాంతపోతూ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ఒక్క క్షణం అతని కళ్ళల్లోకి చూసి తలదించేసుకుంది. నిశ్శబ్దం. 6-7 క్షణాల తర్వాత ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మానస్ అడిగాడు, మీరు అతన్ని ప్రేమిస్తున్నారా? చాలా సూటిగా వచ్చింది ఆ ప్రశ్న. టక్కున ఏం చెప్పాలో తోచని దానిలా విభ్రమంతో తలెత్తింది కీర్తన. చెప్పండి, మీరు చరిత్రను ప్రేమిస్తున్నారా? మళ్ళీ అడిగాడు మానస్. ఆమె మౌనం వహించి తలదించేసుకుంది. మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలసాగింది వీళ్ల మధ్య. కీర్తన గారు, అతను మాట్లాడసాగాడు. పువ్వు వికసించడానికి వెన్నెల కాయటానికి ఓ టైం ఉన్నట్లే మనిషిలో ప్రేమ మొదలవటానికి ఓ టైం అంటూ ఉంటుంది. ఏ సమయంలో నాకు మీరంటే ప్రేమ పుట్టిందో కానీ అది జన్మంతా మనసులోంచి పోదు. మీరు చరిత్రను పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిన తరువాత ఆ ప్రేమ రిట్రేడ్ అయిపోలేదు, వెనక్కి మళ్ళీపోనూ లేదు. మీరు నన్ను ప్రేమించకుండా మరెవరినైనా పెళ్లి చేసుకోబోతున్నంత మాత్రాన అది నా హృదయంలోంచి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోలేదు. ఐ స్టిల్ లవ్ యూ. మీరు నన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం అన్నది మీకు సంబంధించిన విషయం. నేను మిమ్మల్ని ప్రేమించడం అన్నది నాకు నా మనసుకు సంబంధించింది. ఐ థింక్ నేను ప్రాణాలతో ఉన్నన్నాళ్ళు మీ పట్ల నా మనసులో పుట్టిన ప్రేమ అనే భావన అలాగే నిలిచి ఉంటుందేమో. ఏమో కాదు, నిశ్చయంగా నిలిచి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేదేమిటంటే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రేమ అచంచలం. అది అలా కొనసాగుతూనే ఉంటుంది.
చాలా విస్మయంతో వింటోంది కీర్తన. ఏ ఉద్దేశంతో అతనితో మాట్లాడాలని వచ్చిందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అతని ధోరణి. సమ్మర్లో ఓ నెల లీవ్ దొరుకుతుందట, అప్పుడొచ్చి పెళ్లి చేసుకుని తనతో తీసుకువెళ్తానని చెప్పాడు అంది కీర్తన, విషయాన్ని స్పష్టంగా అతనికి తెలియజేయటం తన విధి అని నమ్మి. మరి మీ చదువు? ఏమో మరి. మీ అమ్మా నాన్న ఏమంటున్నారు? అసలు చరిత్ కంటే వీళ్ళకే ఎక్కువ తొందరగా ఉంది మా పెళ్లి చేసేయాలని. పెళ్లికి తొందరపడటం గురించి కాదు, చదువు మధ్యన ఆగిపోతుందని దాని గురించి. నాకైతే పెళ్ళైనా ఇంజనీరింగ్ పూర్తి చేశాకే అతనితో వెళ్ళాలని ఉంది. పెళ్ళికి పిలుస్తారుగా, ఎందుకు పిలవను అంది నవ్వి. అప్పుడు అతను ఒకసారి అందమైన ఆమె ముఖంలో ఇంకా అందంగా కనిపించే ఆ ముక్కు వంక చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పాడు. కీర్తన గారు, ఇందాక నేను మీరు చరిత్రను ప్రేమిస్తున్నారా అని అడిగినప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనానికి అర్థం అవును అయితే పర్లేదు. అసలు అతని మీద మీకున్నది ప్రేమో ఇష్టమో లేక చిన్నప్పటి నుంచి అతనే నీకు కాబోయేవాడు అని అందరూ అనడం వల్ల కలిగిన ఇంప్రెషనో నాకు చెప్పడం కోసం కాకపోయినా మీకైనా తెలియాలి. లైబ్రరీ దగ్గర కీర్తనతో మాట్లాడి క్లాస్ రూమ్కి రాగానే మధుకర్ని అడిగాడు మానస్. ఎక్కడికి వెళ్ళావురా? లైబ్రరీకి అన్ని వెళితే అక్కడ కీర్తన కనిపించింది. రా వెనక కూర్చుందాం. ఇద్దరూ లేచి వెళ్ళి ఆఖరినున్న బెంచీలో కూర్చున్నారు. ప్రొఫెసర్ ఇంకా రాలేదు. స్టూడెంట్స్ అంతా ఎవరి కబుర్లలో వారున్నారు. మాట్లాడావా అడిగాడు మధుకర్. మానస్ తలూపాడు. ఏమంది? వాళ్ళ మేనమామ స్టేట్స్ నుండి వచ్చేస్తున్నాడట సమ్మర్లో. అప్పుడు పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకువెళతానన్నట్ట. ఆ మాటలు దిగులుగా ఏం చెప్పలేదు మానస్. మనసులో కోత ఉన్నా దాన్ని మాటల్లోనూ ముఖంలోనూ కనపడనివ్వలేదు. అది మధుకర్ గ్రహించాడు. ఈవిడేమంది? ఐ థింక్ షీ ఈజ్ ఆల్సో ఇన్ లవ్ విత్ హిమ్. ఎంత మామూలుగా ఆ విషయాన్ని చెప్పాలనుకున్నా బాధ తొంగి చూడక మానలేదు అతని గొంతులోంచి. స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి వదిలేయరా, జస్ట్ ఫర్గెట్ అన్నాడు మధుకర్. ఆ మాట అనడమైతే అన్నాడు, కానీ అది అంటే అతడు ఆమెను మర్చిపోవడం అన్నది మాట అనడం అంత సులభం కాదని ఆ మరుక్షణమే తెలుసుకున్నాడు మానస్ కళ్ళలో ఊరిన తడిని చూసి. డోంట్ వర్రీ యార్, నీకు అసలు ఏం తక్కువైందని? బాగుంటావు, చదివి ఉంది, తెలివి ఉంది, అన్నిటినీ మించి అందరికంటే మంచి మనసుంది. నిన్ను మిస్ చేసుకోవడం ఆ అమ్మాయి దురదృష్టం. నువ్వు కాగుడింతంలో కో అనక్కర్లేదు. ఎస్ అంటే 60,000 మంది అమ్మాయిలు నీ వెంట పడతారు అన్నాడు మధుకర్ జోవియల్గా. పోరా అన్నాడు మానస్ నవ్వేస్తూ. పోరా కాదు, నీ అంత హ్యాండ్సమ్గా నేనుంటే ఇప్పటికే ఓ డజన్ అకౌంట్లు తెరిచుండేవాడిని. మృదులకు చెప్తానుండి ఈ విషయం. బాబు అంత పని చెయ్యకు. మృదులకు అసలే నా మీద అరౌన్సుడు అనుమానం ఉన్నట్లుగా నాకొక అరకిలో డౌటు. ఇవేం లెక్కలరా, అవున్సు అరకిలో? నిన్ను మామూలు మూడ్లోకి లాగడానికే నేను కామెడీగా అన్నాలే. అవును, మీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏ విషయం తెలీదా అన్నట్లుగా చూసి చెప్పాడు మానస్. అదే మృదుల బర్త్డే నాడు ఆమె పేరెంట్స్ని కలుస్తానన్నావుగా. కలిశాను. ఏమన్నారు? వాళ్ళు దాదాపు ఓకే, థ్యాంక్ గాడ్. మీ వాళ్ళేమన్నారు? అమ్మ ఒప్పుకుంది, నాన్నకి ఇంకా చెప్పలేదు. ఆయన్ను ఒప్పించే బాధ్యత అమ్మకే వదిలేశాను. అయితే త్వరలోనే పెళ్లి భోజనం పెడతావన్నమాట. మృదుల హ్యాపీయేనా? హ్యాపీనే. కానీ ఏంటి? మృదులలో ఏదో ఒక రకమైన భయం ఉందిరా మానస్. భయమా? ఆశ్చర్యంగా అడిగాడు మానస్. అవును, పెళ్ళైపోగానే మగాడు మారిపోతాడని, పెళ్లికి ముందు ప్రేమించుకునేటప్పుడు ఉండే ఆ ఇష్టం, ఆసక్తి తర్వాత అన్నీ తగ్గిపోతాయని ఓ అభిప్రాయం ఉంది. నిజమే మరి. ఏంటి నిజం? నేను అలా మారతానా? నీ విషయం సరే, చాలా జంటలు పెళ్ళయ్యాక రొటీన్లో పడిపోయి నిస్సారంగా మారిపోవడం నాకు తెలుసు. స్నేహాన్ని కానీ ప్రేమను కానీ నిత్య నూతనంగా తీర్చిదిద్దుకోవడం ఓ కళ. దానికి కొంత ప్రయత్నము, ఎఫర్టు కావాలి. కొటేషన్ బాగుంది. సాయంత్రం మృదులను కలిసినప్పుడు చెప్తాను. ఇలాంటివంటే తనకిష్టం. నా సొంత కొటేషన్ అని పోజు కొట్టంలే, మా ఫ్రెండ్ చెప్పాడనే చెప్తాను. ప్రేమను నిత్యనూతనంగా తీర్చిదిద్దుకోవడం కళే. దానికి ప్రయత్నము, ఎఫర్టు, తెలివి కావాలి. ఆ సాయంత్రం మృదులను కలిశాడు మధుకర్. ఆమె చదువుతున్న ఆర్ట్ కాలేజీకి వెళ్ళి కాలేజీ ఆవరణలోంచి బయటకొచ్చి రోడ్డు వెంట నడుస్తూ మాట్లాడుకోసాగారు.
పొద్దున్న నుండి క్లాసులు అటెండ్ అయినా పొద్దున పూట విచ్చుకున్న పువ్వులా ఫ్రెష్గా ఉన్నావు. అలా తాజాగా కనిపించే గుణం నీ ముఖానికి ఎలా వచ్చింది? వంశపారంపర్యమా లేక ఏవైనా సౌందర్య పరిరక్షణ సూత్రాలా? అడిగాడు మధుకర్. పొగడ్డం బాగా వచ్చు. పొగడ్డం అది కాదు, ప్లెయిన్ స్పీకింగ్ అన్నావు. ఇంకా నయం, ప్లెయిన్ అని ఊరుకోలేదు. అదేంటి? ప్లెయిన్కి నాట్ ప్రెటీ అనే అర్థం కూడా ఉంది. నో యువర్ ఇంగ్లీష్ మ్యాన్. దానికి ఏమేం అర్థాలుంటే ఏం? మై ఫియాన్సీ ఈజ్ ది ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ ది యూనివర్స్. దానికి తిరుగులేదు. అవును, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి విషయం మాట్లాడింది లేనిది చెప్పవేం? ఫియాన్సీ అన్నానుగా, అంటే ఒప్పుకున్నారా? మమ్మీకి నీ ఫోటో చూయించాను. ఫ్లాట్ అయిపోయింది. డాడీకి ఇంకా చెప్పలేదు. ఆ డ్యూటీ మమ్మీకి అప్పగించాను. పెళ్లి కూతురుగాని ఊహించుకుంటే థ్రిల్లింగ్గా ఉంది. సినిమాల్లోలా సిగ్గులేం వలకబోయాను కొంచెం కూడా. ఆ సూత్రమేదో పెళ్లి పందిట్లో పెళ్లి బట్టల్లో ఉన్నప్పుడు కాక అప్పుడు కూడా అమలుపరిస్తే సుఖపడతాను. చొరచొరా చూసింది మృదుల. నీకింత పిచ్చి అనుకోలేదు. అంతా ఈ సౌందర్య మహిమ అంటూ ఆమె ముఖం వైపు వేలు చూపించాడు. వేరే ఏదైనా మాట్లాడు. నేనేం మాట్లాడంలే అంటూ పక్కున నవ్వాడు. ఏంటి, ఎందుకలా నవ్వావు అడిగింది మృదుల. ఏం లేదు అంటూ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. చెప్పు ప్లీజ్, ఎందుకు నవ్వుతున్నావు? మొన్న మనిద్దరం సర్కస్కి వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న గుర్తొచ్చి ఆమెకు వెంటనే ఆ సంఘటన గుర్తొచ్చింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ముంబై సర్కస్ నడుస్తుంటే మధుకర్, మృదుల వెళ్లారు. ముందు నుండి రెండో వరుసలోనే కూర్చున్నారు. సర్కస్లో అందరికంటే బాగా అందంగా ఉన్న ఓ 16 ఏళ్ల అమ్మాయి పైన చాలా ఎత్తులో కట్టిన తాళ్లను పట్టుకుని గాలిలో రకరకాలుగా విన్యాసాలు చేస్తోంది. ఆ అమ్మాయి వేసుకున్న చిన్న చిన్న దుస్తులు చాలా ఎక్స్పోజింగ్గా ఉన్నాయి. మృదుల ఊపిరి బిగబట్టి ఆ విన్యాసాలని చూస్తుంది. మై గాడ్, కింద ఏమీ లేదు మధు అంది. దానికి మధుకర్ కరెక్టే అని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని బాగా పరిశీలనగా చూసి, లేదు మృదుల, చర్మం రంగులో కలిసిపోయే సన్నని క్లాత్ ఏదో ఉంది అన్నాడు. అప్పుడు మృదుల అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి అడిగింది, ఆ అమ్మాయి పట్టుకుని వేలాడుతున్న తాళ్ల కింద ఏమీ లేదంటున్నాను. నువ్వు చెప్పేది దేని గురించి? కృష్ణా మహోత్సవ్. ప్రకాశం బ్యారేజీ రైల్వే వంతెన మధ్య ఇసుక తిన్నెల మీద నిర్వహించబడుతున్న ఉత్సవం ఆ రోజుతో ముగుస్తుంది. అందువల్లనేమో జనం విపరీతంగా ఉన్నారు. ఫుడ్ ఫెస్టివల్, చేతి వృత్తులు, ఇతర స్టాళ్ళు ఇంకా బిజీ. కృష్ణా జిల్లా వైభవం ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న ఆ ప్రాంగణమంతా జనసందోహం. ఉత్సవ ప్రధాన వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమం ఒకటి నడుస్తోంది. సమయం 7:30 అయ్యేటప్పటికల్లా జనం మరింతగా వచ్చేశారు. ఇంక పోదాం పదా చెప్పింది మీనా శ్రీనివాస్తో. మిరపకాయ బజ్జీల స్టాల్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న మీనాకు 19 ఏళ్ళు. ఈ మధ్యనే శ్రీనివాస్తో ప్రేమలో పడింది. అతను ఆమె ఉండే ఇంటి దగ్గరలోనే మోటార్ సైకిల్ మెకానిక్. అప్పుడేనా, ఇంకాసేపు ఉందాం అన్నాడు శ్రీనివాస్. ఫ్రెండ్ దగ్గరకని అబద్ధం చెప్పొచ్చాను ఇంట్లో. చెప్పేశావుగా, ఇంకేంటి, వద్దు వెళ్ళిపోదాం అంటూ అక్కడి నుండి కదిలింది మీనా. శ్రీనివాస్కి అప్పుడే వెళ్ళిపోవాలని లేదు. ఇంకొంచెం సేపు ఆమెతో గడపాలని ఉంది. లైట్ల వెలుతురు పడని చోట ఎక్కడైనా ఇద్దరూ కూర్చుని ఇంకాస్త సన్నిహితంగా గడపాలని ఉంది. మీనా, ఒక్క 5 నిమిషాలు ఆ రైలు బ్రిడ్జి కింద కూర్చుని వెళదామా? ఆమె ఆ వైపు చూసి, అమ్మో, అక్కడ అంత చీకటిగా ఉంటేను అంది. భయమే ఉంది, ఇక్కడ ఇంతమంది జనం, ఇంత హడావుడిగా ఉంటేను. ఎందుకసలు? అతని ఉద్దేశం తెలుసు, అయినా అడిగింది మీనా. ఊరికే ఇంతమంది జనం మధ్య ఈ రణగొణలో ఏమీ మాట్లాడలేదు నీతో. అందుకే అక్కడైతే ఇద్దరమే ఒంటరిగా. రా ప్లీజ్, జస్ట్ 5 నిమిషాలు అంతే. సరే. ఇసుక మీద నడుచుకుంటూ అతను ముందు వెళుతుంటే అతని వెనకే అడుగులు వేస్తోంది మీనా. ఈ టీనేజ్ వయసులో ఇలాంటి థ్రిల్స్కి చాలామంది యువతీ యువకులు చాలా సులభంగా లొంగిపోతుంటారు. ఏ శ్రీను, మరీ చీకటిగా ఉంది అంది మీనా కొంచెం బిడియపడుతూ. నేనున్నాగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. వద్దు, వెళ్ళిపోదాంరా. ఏం కాదురా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అందరి దృష్టి అక్కడ కృష్ణా మహోత్సవం మీదే ఉంది. ఇటువైపు ఎవ్వరు వస్తారు చూడు, ఇక్కడ కూర్చో.
రైల్వే వంతెనకు కొంచెం యువతలుగా చీకటిగా ఉన్న చోట కూర్చున్నారు. ఉత్సవ ప్రాంగణంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల తాలూకు పాటలేవో మైక్లో లీలగా వినిపిస్తున్నాయి. ఇంత చీకట్లో కూడా నీ మొహం ఎంత వెలుగ్గా ఉందో తెలుసా అంటూ మీనా ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకున్నాడు. వద్దు అంటూనే కళ్ళు మూసుకుంది మీనా. సరిగ్గా అప్పుడు జరిగిందది. భయంతో గడ్డకట్టుకుపోయే సంఘటన. కళ్ళు మాత్రం కనిపించేలా ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక మనిషి వాళ్లకెదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషి అడుగుల అలికిడికి ఉలిక్కిపడి చూశాడు శ్రీనివాస్. ఏయ్, ఎవరు అడిగాడు ప్రేయసి ముఖాన్ని వదిలి. దానికి జవాబు చెప్తున్నట్లుగా 2 అడుగులు పొడుగున్న ఒక ఇనప రాడ్ని వెనక నుండి ముందుకు తీసుకువచ్చాడు ఆ మనిషి. ఆయుధాన్ని చూడగానే ఆ ప్రేమికులిద్దరిలోనూ భయం. శ్రీనివాస్ తెగించి ఆ మనిషిని ఎదుర్కోవడానికి వేగంగా లేచాడు కూర్చున్న చోటు నుండి. అంతకంటే వేగంగా ఆ వ్యక్తి రాడ్ని పైకెత్తి 2 చేతులతోనూ పట్టుకుని శ్రీనివాస్ భుజంపై బలంగా మోదాడు. అక్కడ ఎముక విరిగిపోయిన శబ్దం మీనా పెట్టిన కెవ్వుమన్న కేకలో కలిసిపోయింది. బాధతో మెలికలు తిరుగుతూ విరిగిపోయిన కుడి భుజాన్ని ఎడమ చేత్తో పట్టుకుని కిందికి వాలిపోయాడు శ్రీనివాస్. శ్రీను మీనాలో ఓ పక్క భయం, మరో పక్క శ్రీనివాస్కేమైందోననే ఆదుర్ద. పారిపో మీనా, పారిపో! శ్రీనివాస్ స్వరం బలహీనంగా వినపడింది. అతన్నేదో రక్షించాలన్నట్లుగా అతని వైపే కదులుతోందా ఆ అమ్మాయి. ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్, నేల మీద వాలిపోయే చెప్తున్నాడు అతను. అప్పుడు పడింది మరో దెబ్బ శ్రీనివాస్ ముఖంపై. ఫట్మన్న శబ్దం. పై వరుసలో 2 దంతాలు రాలిపోయి ఇసుక మీద పడ్డాయి రక్తంతో కలిసి. మీనాని భయం పూర్తిగా ఆవరించింది. ఎవరు నువ్వు? మేమేం చేశావు నిన్ను? ఎందుకు ఇలా కొడుతున్నావు? శ్రీనివాస్ మీద దెబ్బ పడకూడదన్నట్లు అతనికి అడ్డుగా ఉండి అంది. రైల్వే బ్రిడ్జి మీద నుండి అప్పుడే ఏదో బండి వేగంగా వస్తోంది. దాని లైట్ వెలుతుర్లో అరక్షణం సేపు కనిపించాయి ముసుగు వేసుకున్న ఆ మనిషి ముఖంలోని కళ్ళు, బ్లూ ఐస్. వాడు మీనా మీదికి లంఘించాడు. వదులు, ఆమె పెనుగులాడుతోంది. కొన్ని గజాల దూరంలో 1000 మంది జనం ఉన్నారు, 100 మంది పోలీసులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కృష్ణా మహోత్సవ్ వేడుకల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. హెల్ప్ అని అరవబోయిన ఆ అమ్మాయి నోటి మీద పిడికిలితో గుద్దాడు బలంగా. నిస్సహాయంగా చూస్తున్నాడు కదలలేని స్థితిలో పడి ఉన్న శ్రీనివాస్. మీనా భుజం మీద నుండి చున్నీ లాగేశాడు. అది వెళ్ళి కాస్త దూరంలో పడింది ఇసుక మీద. చేతుల్ని ఛాతీకి అడ్డు పెట్టుకుంది మీనా. సిగ్గుతో, భయంతో, బాధతో ఆమె కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. వాడి కళ్ళల్లోని పశువాంఛని చీకటి కప్పేస్తుంది. సీరియల్ రేపిస్ట్ స్ట్రైక్ అగైన్. నదీ తీరంలో దారుణ మానభంగం. కృష్ణా మహోత్సవ్ ముగింపు రోజున సీరియల్ రేపిస్టు ఘాతుకం. పేపర్లలో మర్నాడు రావలసిన వార్తలు హెడ్డింగ్స్ ప్రింట్ అవుతున్నాయి. తెల్లని నైలాన్ ట్యూబ్లోంచి ఎర్రటి ద్రవం ప్రవహిస్తోంది. క్రిటికల్ కేర్ యూనిట్లో శ్రీనివాస్కి రక్తం ఎక్కిస్తున్నారు. మరో బెడ్ మీద అచేతనంగా ఉన్న మీనా చేతికి ఇంజెక్షన్ చేస్తోంది నర్సు. 2 డాక్టర్లు ఆమెను చూస్తున్నారు. హాస్పిటల్ బయట ఆమె తల్లిదండ్రులు దుఃఖిస్తూ ఆందోళన మనస్కులై నిలబడి ఉన్నారు. ఆ ప్రక్కనే 2 పోలీసులు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఇంకా కబురు చేరలేదు. వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. అప్పుడు ఆ హాస్పిటల్ ఆవరణలోకి పోలీస్ జీప్ వేగంగా వచ్చి నిలబడింది. ఇన్స్పెక్టర్ ప్రభాత్ అందులోంచి దిగాడు. అతను గబగబా క్యారిడర్లోంచి నడిచి క్రిటికల్ కేర్ యూనిట్ వైపు వస్తుంటే పత్రికా విలేకరులు అతన్ని చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్ గారు, నగరంలో వరుసగా ఇది 3వ రేపు. రేప్ చేసిన వాడు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడు. మీరేం చర్యలు చేపట్టారు? ప్రభాత్ దానికి బదులేం చెప్పకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాడు. అసలు అంతకు ముందు జరిగిన ఘాతుకాలకు పాల్పడిన వాడేనా ఇప్పుడు ఇది చేసింది? మాట్లాడలేదు. చెప్పండి సార్, దర్యాప్తు జరుగుతోంది, త్వరలోనే వాణ్ణి పట్టుకుంటాం. ఇన్స్పెక్టర్ ప్రభాత్ జవాబు. అతను అడిగిన ప్రశ్నకు జవాబుగా కాక క్రిమినల్ను పట్టుకు తీరాలనే దృఢ సంకల్పంలా ఉంది అతని మాట. సాయంత్రం 5:30 టైం. ఎంజీ రోడ్లో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బర్గర్ తింటున్నారు మధుకర్, మృదులలు. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఆహా, నువ్వు నార్మల్గా లేవు. ఏమైంది? ఏం లేదు మధు, ఈవేళ పేపర్ చూసావా? ఏది, ఆ రేప్ గురించా? ఆ మీనా మా కాలేజే. అవునా? పాపం చాలా మంచి అమ్మాయి. ఈ మధ్యే ఆ శ్రీనివాస్ అనే అతన్ని ప్రేమలో పడింది. ఆ శ్రీనివాసేనా? అతను కూడా నీకు తెలుసా? ఆహా, మా ఫ్రెండ్ చెప్పారు. మీనా పరిస్థితి తలుచుకుంటుంటే బాధేస్తోంది. హాస్పిటల్కి వెళ్ళారా? ఎలా ఉంది? డీప్ షాక్లో ఉందట.
తన స్థితిలో చూసిన దగ్గర నుండి మనసు బాధగా ఉంది. పాపం ఆ సమయంలో ఎంత టార్చర్ అనుభవించి ఉంటుందో. నువ్వు మరీ అంత ఇదిగా ఫీల్ అయిపోనక్కర్లేదు మృదుల. రేపు తప్పదని తేలిపోతే ఎంజాయ్ దాన్ని అన్న ఫిలాసఫీని బాగా వంట పట్టించుకుంటున్నారులే ఇప్పటి మీ ఆడవాళ్ళు. మధుకర్ నోటి వెంట ఆ మాటలు వినడంతో కొరడా దెబ్బ తగిలిన దానిలా నిర్ఘాంతపోయింది మృదుల. విసురుగా తల తిప్పి అతని ముఖంలోకి చూసింది. ఏదో యథాలాపంగా అతను ఆ మాట అన్నాడులే అని తేలిగ్గా తీసుకోలేకపోతోంది. అలాగే రెప్ప వాల్చకుండా అతన్నే చూస్తోంది. ఏంటి మరీ ఎక్కువగా జనరలైజ్ చేశానా అడిగాడు మధుకర్. చేత్కారంగా చెప్పి నీకు ఆడవాళ్ల మీద తేలిక అభిప్రాయం ఉన్నట్లుగా ఉంది అంది కోపంగా. అదేం లేదులే, నువ్వు మరీ అంత సీరియస్గా తీసుకోకు. అందరూ రేపుని ఎంజాయ్ చేస్తారా అనలేదు, నువ్వు కోపం తెచ్చుకోకు అంటూ బతిమాలాడు. కీర్తన తల్లి సరళాదేవి హడావుడి పడిపోతోంది. తన తమ్ముణ్ణి కీర్తనకిచ్చి చెయ్యాలని గొప్ప ఆశ ఆవిడికి. భర్త గోపాలకృష్ణను కూడా తెగ హడావిడి పెట్టేస్తోంది. నెలాఖరు కల్లా వాడొచ్చేస్తాడు, నెల రోజులుంటాట. ఈలోపే పెళ్ళి అన్నీ అయిపోవాలని చాలా సీరియస్గా చెప్పాడు. పురోహితుడిని పిలిపించి ముహూర్తాలు పెట్టించాలి, కళ్యాణ మండపం మాట్లాడాలి. అబ్బబ్బ చదివిన లిస్టు చాలేవే, పెళ్ళన్నాక ఇవన్నీ తప్పవు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేసి రేపు బయలుదేరి రమ్మను, ఆయన వచ్చాక ముహూర్తం ఎప్పుడో చూద్దాం. నిన్న రాత్రే చేశానండి, పొద్దున కల్లా ఇక్కడ ఉంటామన్నారు. శుభలేఖల మోడల్స్ అన్నీ సెలెక్ట్ చేసి చరిత్రకి పంపిద్దామా? ఏం అక్కర్లేదు, అంత టైం లేదు, వాడవన్నీ మనకే వదిలేశాడు. వాడికి నేనెంత చెప్తే అంత. ఇంతకీ అమ్మాయి ఏమంటుంది? ఇప్పుడు కొత్తగా అనేది ఏముందండి, ముందు నుంచి తెలిసినదేగా. చరిత్ర అంటే దానికి ఇష్టం. అది కాదే నేను అనేది. ఒకవేళ అబ్బాయి దాన్ని తనతో అమెరికాకు తీసుకుపోతానన్న మాట మీద గట్టిగా నిలబడితే తన చదువు మధ్యలో ఆగిపోతుంది, ఏమైనా ఫీల్ అవుతుందేమోనని. ఇంకా దానికి చదువెందుకు లేదు, వాడక్కడ లక్షల్లో సంపాదిస్తున్నాడు నెల నెల. తల్లిదండ్రుల సంభాషణ అంతా పక్క గదిలో చదువుకుంటున్న కీర్తనకి వినపడుతోంది. చరిత్ర అంటే దానికి ఇష్టమే. తల్లి అన్న మాట దగ్గర ఆలోచన ఆగింది. అంతకుముందు కాలేజీలో మానస్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అతని మీద మీకున్నది ప్రేమో, ఇష్టమో, లేక చిన్నప్పటి నుండి ఇతనే నీకు కాబోయేవాడు అని అందరూ అనడం వల్ల కలిగిన ఇంప్రెషనో నాకు తెలియచెప్పడం కోసం కాకపోయినా మీకైనా తెలియాలి. చరిత్ని తను ప్రేమిస్తోందా, ఇష్టపడుతోందా, లేక చిన్నప్పటి నుంచి తెలిసి ఉండటం వల్ల, అమ్మా నాన్నలు ముందు నుండి వాడే నీ మొగుడు అని చెబుతూ ఉండడం వల్ల మనసులో ఫిక్స్ అయిపోయిన భావన? అసలు ప్రేమంటే ఏమిటి? చరిత్తో పెళ్ళనగానే మనసులో తుళ్ళింత కలుగుతున్నది నిజమే. అది ప్రేమ వలనే కలుగుతోందా? అతని చేతులు తన మెడలో 3 ముళ్ళ కోసం తహతహ పడుతోంది. ఇదే నా ప్రేమ? చరిత్ పట్ల తనకున్నది ప్రేమ కాదు అని ఏమాత్రం అనిపించలేదు కీర్తనకి. ఎందుకో ఆ స్పృహ కలగ్గానే సిగ్గు ముంచుకొచ్చి ఎర్రని పెదవులపైన సన్నని నవ్వు పూసింది. ఆ చిరునవ్వు ముఖంతో అసలే అందంగా ఉండే ఆమె ముక్కు మరింత అందంగా కనిపిస్తోంది సంపెంగల. ఎన్ కృష్ణమూర్తి నాయుడు, న్యాయవాది అని రాసింది ఆ భవంతి ముందున్న బోర్డు మీద. లాయర్ గారు ఆఫీసు గదిలో రివాల్వింగ్ కుషన్ చైర్లో కూర్చుని కళ్ళద్దాల్లోంచి ఎదురుగా కూర్చున్న క్లయింట్ని నిశ్చింతగా చూస్తున్నాడు కృష్ణమూర్తి నాయుడు. ఆ క్లయింట్ ఒక స్త్రీ, 35 ఏళ్ల ఉంటుంది వయసు. తెల్లగా మ్యాంగో చెక్కలా మిసమిసలాడుతోంది. చెప్పమ్మా అన్నాడు కృష్ణమూర్తి టేబుల్ మీద పేపర్ వెయిట్ని చేత్తో తిప్పుతూ. ఇప్పుడు ఆ మ్యాంగో చెక్క మొదలెట్టింది. మా ఆయన పేరున 10 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పాలసీ తీసుకున్న 2వ రోజునే ఆయన పోయారనుకోండి, నాకేమొస్తుంది అని అడిగింది. తిప్పుతున్న పేపర్ వెయిట్ని ఆపి ఆమె అడిగిన దానికి జవాబు చెప్పాడు. లైఫ్. లాయర్ గారి మాటల్లోని వ్యంగ్యం, శ్లేష ఆమెకు అర్థమైనట్లుగా లేదు. జీవిత ఖైదుని లైఫ్ సెంటెన్స్ అంటారని తెలుసో లేదో సరిగ్గా అర్థం కాలేదు. ఆమె అర్థం కానట్లుగా ముఖం పెట్టింది. సరిగ్గా అప్పుడే పని మనిషి వచ్చి, అమ్మగారు ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారయ్యా అని చెప్పింది కృష్ణమూర్తితో. ఆయన ఆ ఆడ క్లయింట్తో మళ్ళొకసారి డీటెయిల్డ్గా మాట్లాడదామమ్మా, సాయంత్రం రండి అని చెప్పి క్లయింట్ని పంపేసి ఆఫీస్ గదిలోంచి బయటకు నడిచాడు. హాల్లో ఆయన భార్య వైదేహి సోఫాలో కూర్చుని ఉంది. ఏమిటి, నేను అక్కడ క్లయింట్స్తో మాట్లాడుతుంటే రమ్మని మెసేజ్లు పంపిస్తావు అంటూ కూర్చున్నాడు ఆయన భార్య పక్కనే. ఆయన కోర్టులో గడగడా వాదిస్తాడు కానీ మహా గొప్ప భార్యా విధేయుడు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పింది వైదేహి. ఏంటి?
ఇది చూడండి అంటూ ఓ ఫోటోని ఆయనకు అందించింది. ఆయన ఆ ఫోటోలోకి నిశ్చింతగా చూసి, ఈ అమ్మాయిని ఏదో సినిమాలో చూసినట్టుగా ఉందే, హీరోయిన్ కదూ? ఆ అమ్మాయి సినిమా అమ్మాయి కాదు, మరెవరు? బావుందా? చాలా బాగుంది. ఇంత అందమైన అమ్మాయి మిమ్మల్ని మామయ్య గారు అని పిలుస్తానంటే మీరేమంటారు? విషయం బయట పెట్టేసింది. ఆయన చురుక్కున ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎవరు తెచ్చారు ఈ సంబంధం? వైదేహి నవ్వుకుంటూ, మీ పుత్రరత్నం అంది. మధునా? ఏంటి లవ్వా? ఆవిడ తలూపింది నవ్వుతూ. ఏంటి వాడు? సోఫా చాటును దాక్కుని ఇదంతా వింటున్న మధుకర్ ఎంట్రీ ఇచ్చాడు సీన్లోకి. వాణ్ణేమీ అనకండి, ఆ అమ్మాయి నాకు నచ్చింది, కొడుక్కి రక్షణ కవచం ఇచ్చేస్తూ చెప్పింది వైదేహి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కృష్ణమూర్తి ముఖంలోకి గాంభీర్యం వచ్చి చేరింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పాడాయన. మధు, నువ్వు ప్రేమించావని కాదు గాని అసలు నాకు ఈ కాలపు ప్రేమ మీద అట్టే నమ్మకం లేదురా డాడీ. ప్రేమించుకునే రోజుల్లో ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండేవాళ్ళు పెళ్లి చేసుకున్నాక విడాకుల వరకు పోయిన కేసులు ఎన్నో చూశాను. ఆశ్చర్యంగా చూస్తోంది వైదేహి భర్త వైపు. అదేమిటండి, ముందు ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకుని ఎంతో ఆదర్శవంతంగా కాపురాలు చేసుకునే జంటలు లేరా? వాళ్ళున్నారు, కానీ నేను చెప్పేవాళ్లే ఎక్కువ, చాలా ఎక్కువ. ఏరా, నువ్వు ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నావా? అన్నాడు మధుకర్. ఆ పిల్ల నీకు తగిన భార్య అవుతుందని నమ్మకం ఉందా? ఉంది డాడీ. ఆమె పెద్దవాళ్ళకి ఈ విషయం తెలుసా? తెలుసు. వాడే ధైర్యంగా వెళ్ళి వాళ్లతో చెప్పాడు అంది వైదేహి. నా దగ్గర మాత్రం నీ రికమెండేషన్తో వచ్చాడన్నమాట. రికమెండేషన్ కాదు డాడీ అన్నాడు మధుకర్. ఆ అమ్మాయి చాలా బాగుందండి, వీడికి చక్కని జోడవుతుంది అంది వైదేహి. వీడు ఆ అమ్మాయికి చక్కని జోడవుతాడా? నా కొడుకేం బంగారం. వాళ్ళేమన్నారట? వాళ్ళ వైపు నుండి ఓకే. సరే, అయితే మీ అందరికీ ఇష్టమైతే నేనొక్కడిని ప్రేమికుల వ్యతిరేకిని అన్న ముద్ర ఎందుకు వేయించుకోవాలి? థ్యాంక్ యూ డాడీ. ఒరే మధు, ఇంతకీ నీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? లవ్ ఎట్ ఫస్ట్ సైటే డాడీ. అప్పుడు ఆ లాయర్ ఒకే ఒక్క క్షణం ఆగి చెప్పాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సాధ్యమే, కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ సెకండ్ లుక్. మృదుల, చాలా ఎగ్జైటెడ్గా చెప్పాడు మధుకర్. ఏంటి, నీ కథకి ఇలస్ట్రేషన్ నువ్వే వేసుకున్నావా? నువ్వు ఆర్టిస్టువు కూడానా? నాకు చెప్పలేదే ఇన్నాళ్ళు. ఇలా నీకు ఒకటి చూపించి సర్ప్రైజ్ చేద్దామని చెప్పింది మృదుల. చాలా బాగా వేసావు బొమ్మలు, మన ఇద్దరి పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి. గ్రేట్, థ్యాంక్ యూ. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దిస్ మృదుల. అవును, బొమ్మలే మన రూపాలా, లేక కథ కూడా మనదేనా? కొంచెం మనదే, అయితే చదవాలి. నన్ను వెలల్లా రాసావా? అదేం లేదు, చదువుతావుగా. అతనింకా ఆమె రాసిన కథకు ఆమె బొమ్మ వేసిందన్న నిజాన్ని నమ్మలేకుండా ఉన్నాడు. పత్రికలో అచ్చైన ఆ కథ వంక, ఆ బొమ్మ వంక నమ్మశక్యం కానట్లుగా చూస్తూనే ఉన్నాడు. మా అమ్మకు చెప్తే చాలా సంతోషిస్తుంది చెప్పాడు. ప్రతి పత్రిక కొని చదువుతుంది తాను. కథలు, నవళ్ళు అంటే పిచ్చి. హాస్పిటల్ నుండి అలసిపోయి వచ్చినా ఏదో ఓ పుస్తకం చదవందే నిద్రపోదు. మీ డాడీ చదవరా? ఆహా, ఆయనకి ఎప్పుడూ కోర్టు కేసులే, ఇలాంటివేం పట్టవు. సో నాకు కాబోయే పెళ్ళాం రైటర్ అన్నమాట. ఆర్టిస్ట్ కూడా. సరే, అది యాడ్ చేయాలి. ఎవరిని చూస్తే వాళ్ళ ముఖాలు గీసేయగలవా? పోలికలు బాగా తెలుస్తాయి. రియల్లీ గాడ్, నిజంగా థ్రిల్లింగ్గా ఉంది నాకు. థ్యాంక్స్. ఇంత అభిరుచి, ప్రతిభ ఉన్న బంగారు బొమ్మ నాకు వరమై దొరికినందుకు బాగా రుణపడిపోతున్నాను దేవుడికి. మోసేస్తున్నావు మధు. నువ్వు పర్మిషన్ ఇస్తే ఆనందంగా మోస్తాను. నీకెప్పుడు ఆద్యాస్తప మరోటుండదు. చక్కని వాస్తవం చెప్పావు, థ్యాంక్స్. మోయడం అంటే ఆ మోయడం కాదు, మొలగ చెట్టు ఎక్కిస్తున్నావని. తెలుసులే తల్లి. అయినా ఏ డైలాగులు చెప్పడంలోనైనా నా ప్రతిభా పాఠవాలు ప్రదర్శించానంతే. డైలాగుల వరకేనా ప్రతిభ అంతా? పెళ్ళవని నీకే తెలుస్తుంది. అమ్మో, ఇంత ప్రతిభ అని గోల పెట్టినా దిగవా? అదే వదలను. తమరి టాలెంట్ గురించి తెలుసులే గాని వెళదామా ఇక? తెలుసా? ఎలా? కల్లోకొచ్చానా? అదేం లేదు మహానుభావ, నీ మాటల్ని బట్టి ఎంత టాలెంటెడ్ వైపు ఉంటావో ఊహించి అన్నాను. వెళదామా? పద, పత్రిక రేపిస్తాను చదవటానికి. సరే, ఎక్కువ. బండి స్టార్ట్ చేశాడు. బొమ్మలు వేయడంలో ఆమెకున్న ప్రతిభే ఈ కథని అనూహ్యకరమైన మలుపు తిప్పబోతోందని ఆ జంటకి ఇప్పుడు తెలియదు. USA, న్యూయార్క్. చరిత్ తన ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఈమెయిల్ ముందు క్లిక్ చేస్తున్నాడు. జెసికా నుండి మెయిల్ ఉంది.
ఇన్బాక్స్ తెరిచాడు. చరిత్ వెనకగా నిలబడి కంప్యూటర్ తెర మీద కనపడిన లెటర్లోని అతని స్నేహితుడు విరించి చూశాడు. విరించి చరిత్రలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. దాదాపు ఒకేసారి ఇండియా నుండి అక్కడికి వచ్చారు. విరించిది భీమవరం. రే చరిత్, జాగ్రత్త, రేపొద్దున ఇదొస్తే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది చెప్పాడు విరించి జెస్సికాను ఉద్దేశించి. ఇతరుల లెటర్స్ చూడడం పాపం రా నవ్వుతూ చెప్పి, కానీ ఏం భయం లేదు, జాగ్రత్త పడుతుందిలే. బెటర్, నువ్వు కండోమ్ వాడు. ఎయిడ్స్ భయమా? జెస్సికా మరీ అంత చెడ్డది కాదులేరా. అయినా నీకు ఇదంతా తప్పని అనిపించడం లేదా? వచ్చే నెలలో మీ మేనత్త కూతురుతో పెళ్ళి అంటున్నావు. ఆ అమ్మాయికి ద్రోహం చేస్తున్నట్లు అనిపించడం లేదా? ఈ విషయాలేవీ కీర్తనకు తెలిసే అవకాశం లేదుగా. కొంపదీసి చెప్తావా పెళ్ళికొచ్చినప్పుడు? పోనీ ఈ జెస్సికానే పెళ్లి చేసుకోరాదు? ఆమెకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది. చిచ్చి, దాన్ని నెవ్వర్. నాకు కావలసింది కన్య కానీ యూజ్డ్ ఉమెన్ కాదు. అలా అయితే నువ్వు పవిత్రంగా ఉండొచ్చుగా మరి పెళ్ళయ్యేదాకా. నేను మగాణ్ణిరా. మగాళ్ళు అన్ఫెయిత్ఫుల్గా ఉండొచ్చు, భార్యగా వచ్చేది మాత్రం పవిత్రంగా ఉండాలి అంటావు. అంతే. దారుణం రా. ఏంట్రో ఈ ఆడవాళ్ళ తరపున అంతగా వాదిస్తున్నావు? కొంపదీసి ఫెమినిస్టువా? ఇలాంటి లక్షణాలు యూఎస్కి వచ్చాక చూడలేదు నీలో ఇంతవరకు. సరేలే కానీ నీ లీవ్ శాంక్షన్ అయినట్లేనా? అయింది. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసావా? ట్రావెల్ ఏజెంట్కి చెప్పాను. నువ్వు కూడా ఒక వారం రోజులన్నా ముందు రావాలి. ఓకే. బాగుంటుందా ఆమె? అదే కీర్తన. చాలా. ముక్కు మరీ ముద్దొచ్చేలా ఉంటుంది. వచ్చి చూస్తాగా. పద వెళ్ళొద్దాం, షాపింగ్ చెయ్యాలి. ఆ రోజు మధుకర్ తల్లిదండ్రులు మృదుల వాళ్ళింటికొచ్చారు పెళ్లి విషయం మాట్లాడడానికి. పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు. అలా ప్రేమించుకుంటూ తిరిగేయకుండా చక్కగా పెద్దవాళ్లకు తెలియచేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. దాన్ని మీవాడు చాలా సందర్భోచితంగా వెల్లడి చేశాడులేండి, మృదుల తండ్రి ప్రభాకర్రావు చెప్పాడు సందర్భోచితం పదాన్ని ఒత్తి పలుకుతూ. సందర్భోచితమా అని అడిగాడు లాయర్ కృష్ణమూర్తి. మృదుల మధుకర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుతున్నారు ముసిముసిగా. మీకు చెప్పలేదా అది? ప్రభాకర్రావు అడిగాడు. కృష్ణమూర్తి భార్య వైదేహి వైపు చూస్తున్నారు. నీకేమైనా చెప్పాడా అన్నట్లు. ఏంటండి అది? వైదేహి అడిగింది. మొన్న మా అమ్మాయి పుట్టినరోజు నాడు మీ వాడేం చేశాడో తెలుసా అండి? ఓ అదా, మీకు మీ శ్రీమతి గారికి పూలు కార్డ్స్ పంపి థ్యాంక్స్ చెప్పాడటగా. కృష్ణమూర్తి గట్టిగా నవ్వేస్తూ చెప్పాడు. అది నిజంగా గెలిచినట్లేనండి. మేమిద్దరం చాలా ఇంప్రెస్ అయ్యాం అంది మృదుల తల్లి. డాడీ మధుకర్ తండ్రితో చెప్పాడు. అంకుల్ వాళ్ళు అంత థ్రిల్గా ఫీల్ అవడానికి కారణం మరోటి కూడా ఉంది అంటూ అర్థోక్తిగా ఆపేశాడు. గతుక్కుమని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు మృదుల తల్లిదండ్రులు. మృదుల మధుకర్ వైపు చూసి కళ్ళతోనే సంజ్ఞ చేస్తోంది వద్దు, చెప్పొద్దు అని. రుక్మిణి సిగ్గుతో తలదించుకుంది. ఏంట్రా అది? అడిగారు కృష్ణమూర్తి గారు. ఏం లేదు డాడీ, హిస్టరీ రిపీట్ అయిందంతే మధుకర్ చెప్తూ క్షణంసేపు ఆగి కొనసాగించాడు. అంకుల్ కూడా ఆంటీ వాళ్ళ పేరెంట్స్కి ఇలాగే చెప్పారట ఆ రోజుల్లో. లాయర్ గారు కళ్ళెంత చేసుకుని మహా ఆశ్చర్యపడిపోయారు. పెళ్ళై 25 ఏళ్లు గడిచినా పుట్టినరోజు నాడు కనీసం నాకైనా మూరడి మల్లెపూలు తేలేదెంతవరకు ఆయన. భారీ స్థాయిలో నిష్ఠూరాన్ని ధ్వనింపజేస్తూనే చిరునవ్వుతో చెప్పింది వైదేహి. ఎప్పుడు కేసులు, కోర్టులు. సరే ముందు నీ కాబోయే కోడల పిల్లను బాగా చూసుకో, ఫోటోల్లో చూసి మురిసిపోవడం కాదు అన్నారు కృష్ణమూర్తి ట్రేలో పళ్ళరసాల గ్లాసుల నుంచి ఒక్కొక్కరికి అందిస్తున్న మృదులను చూస్తూ. మృదుల చీర కట్టుకుందా రోజు. కనకాంబరం రంగు పట్టుచీర, జల్లో మల్లెమాల, తలంటు పోసుకున్న జుట్టు, పొడుగాటి జడ. తదేకంగా చూస్తోంది వైదేహి మృదులనే. చాలే, చూడమన్నాను కదా అని మరీ అంత క్లినికల్గా ఎగ్జామినేషన్ చెయ్యక్కర్లేదు. డాక్టర్ బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నాడు ఆయన మళ్ళీ. మధుకర్ అమ్మా నాన్నలకి మృదుల పళ్ళరసాలు అందించి వాళ్ళ పక్కనే ఉన్న మధుకర్కి ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే వాడికి అని అడిగింది వైదేహి. ఎందుకనో మృదులకు ఆ క్షణంలో బాగా సిగ్గు ముంచుకొచ్చింది. రోజు కాలేజీ దగ్గర కలుసుకుని ప్రేమించుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ సిగ్గంతా అంది ఆవిడే నవ్వుతూ.
తల వంచుకుని మధుకర్ దగ్గరకు వెళ్ళి ట్రేని ముందుకు జరిపింది మృదుల. సిగ్గుతో వాలిపోతున్న మృదుల కనురెప్పల్లోని అందాలను చూస్తూ జ్యూస్ అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే తన కాలి బొటన వేలితో కుచ్చిళ్ల కిందున్న ఆమె పాదాన్ని నొక్కాడు. ఎవ్వరూ గమనించకుండా. ఉలిక్కిపడింది మృదుల. చేతిలో ట్రే కింద పడిపోయేంతగా ఉలిక్కిపడిందామె. మధుకర్ నవ్వాపుకున్నాడు. మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం కృష్ణమూర్తి అన్నాడు. మీరంతా మర్యాదపూర్వకంగా మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుని తాంబూలాలు పుచ్చుకుందాం అని అంటుంటే నాకెంతో సంతోషంగా ఉందండి. కానీ కట్న కానుకల విషయం కూడా ఇప్పుడే స్పష్టంగా మాట్లాడుకుంటే మీరేమాత్రం ఇచ్చుకుంటారో చెప్పండి. సోఫాలో వెనక్కు వాలి దర్పం ప్రదర్శిస్తూ అడిగాడు కృష్ణమూర్తి. దానికి ప్రభాకర్రావు బదులు చెప్పేలోపే ఆయన కొడుకు వైపు తిరిగి, ఏరా మధు, నీకెంత కావాలి కట్నం అని అడిగారు. మధుకర్ కొంచెం ఆందోళన పడుతూ చూశాడు తండ్రి వైపు. డాడీ, వాళ్ళు కట్న కానుకల విషయాలు కూడా ముందే మాట్లాడుకోవాలి అంటున్నారు. అది కరెక్టే. తీరా పచ్చని పందిట్లో పెళ్లి జరుగుతూ ఉండగా గొడవలైతే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. డాడీ, ఏంటి మీరు మాట్లాడుతుంది? నేను మృదులను పెళ్లి చేసుకుంటానంటోంది కట్నం కోసం కాదు, ప్రేమించాను కాబట్టి. మీరేంటి బిజినెస్ మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు అని అడిగాడు. కట్నం ప్రసక్తి తెచ్చింది నేనట్రా. ఏవండి ప్రభాకర్ గారు, మాకున్నది వీడొక్కడే. ఆ భగవంతుడి దయ వల్ల డబ్బుకి ఏ లోటు లేదు. నేను ఊరికే తమాషాగా అన్నానే కానీ వరకట్నం అనే దురాచారానికి పూర్తి వ్యతిరేకిని నేను. నా భార్య అంతే, చాలా ఆదర్శ భావాలున్నది. ఇక వీడు ఏమన్నాడో మీరే విన్నారుగా. మీ అమ్మాయిని చేసుకుంటుంది కట్నం కోసం కాదట, ప్రేమించినందుకట. కృష్ణమూర్తి మాటలు వినగానే ఎందుకనో ప్రభాకర్రావు కళ్ళు చెమ్మగిల్లినట్లయ్యాయి. మంచితనం మూర్తిభవించిన మీలాంటి వారితో వియ్యమందుకోవడం నిజంగా మా అదృష్టం కృష్ణమూర్తి గారు. మా మృదుల చాలా అదృష్టవంతురాలు. తడిసిన కళ్ళతో బరువెక్కిన హృదయంలోంచి వచ్చాయి ఆ మాటలు. తన కూతురు నిజంగా అంత అదృష్టవంతురాలా కాదా అన్నది చాలా కొద్ది రోజుల్లోనే ఆయనకు తెలియబోతోంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.